ప్రభు నామానికి వందనాలు. ముందుగా దేవాకి దేవుడు వందనాలు. నా సాక్షిగా ముందు మీరందరూ కూడా నా సాక్ష్యం ఆలకించాలా. దేవుడు నా జీవితంలో చేసిన నేను ఎలా ఉంటానంటే కేవలం అది దేవుని మహా కృపే అని నేను రక్షింపబడక ముందు ఏం తెలుసుకోలేదు. రక్షింపబడ్డ తర్వాత నేను తెలుసుకున్నాను. నేను ప్రార్థన చేసుకున్నాను. తండ్రి నీకు వందనాలు. గొప్ప దేవుడా మీ ఘనమైన నామానికి వందనాలు. సకల జనులకి నీ సత్య సువార్త వినిపించాలని పాల్భయంతో ప్రయాసపడుతున్నాడు. తండ్రి నీకు వందనాలు. గొప్ప దేవుడా నీకే స్తోత్రాలు. మీ ఘనమైన నామానికి వందనాలు ప్రభా. ఇగో తండ్రి, ఈ సత్యం తెలియని వాళ్ళు ఎంతో మంది కోట్లాది ప్రజలు ఉన్నారు ప్రభా. వారు నశించిపోతున్నారు తండ్రి. నశించి వారిని రక్షించండి. ఈ సాక్ష్యం ద్వారా అనేక హృదయాలు బలపడడానికి రండి. నా జీవితంలో మీరు చేసిన మేలుని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. నీకు వందనాలు. పరిశుద్ధాత్మ దేవుడా నీకే స్తోత్రాలు. ఘనమైన నామానికి వందనాలు. నేనైతే ఎందుకు పనిచేయను? నీ స్వరత్వం ఇచ్చి నన్ను రక్షించుకున్నావు ప్రభా. నీకు వందనాలు. అలాగే తండ్రి అనేకులు ప్రభా రక్షించండి తండ్రి. నీకు వందనాలు. ఈ సాక్ష్యమైన ప్రతి హృదయాన్ని కట్టండి, దర్శించండి ప్రభా. నీకు వందనాలు. నీ మాట జీవం గల మాట తండ్రి. నీకు నా మాట కాదు ఇది ప్రభా. నా జీవితంలో మీరు చేసిన మేలు బట్టి మీకు వందనాలు చెల్లించుకోండి. సకల జనులకి ఈ సాక్షిగా వినిపించాలని ప్రభా. నా బిడ్డడు ఎంతో ప్రయాసపడుతున్నాడు కనుక తండ్రి, ఈ చెప్పే మాటలో తప్పులున్న దయచేసి మించి నా నోరు నిప్పి నాకు కంఠాన్ని తెరిచి మీరే మాట్లాడమని. ఏం చెప్పాలో నాకు తెలియదు. ఆయన ఏ జ్ఞానం లేదని ప్రభా. నా ధ్యాన ప్రార్థన ఆలకించమని ఏసైనా ఆడబెట్టి అడుగు వేడుకున్నాను తండ్రి. ఆమె ముందుగా దేవత దేవునికి వందనాలు. అది దేవుడు అంటే తెలియదు. మా దేవుడి గురించి చెప్పడానికి ఎవరైనా వచ్చినా సరే మా చిన్నతనంలో ఉంచేవారు కాదు. యేసుప్రభు సువార్త ప్రకటించడానికి వస్తుంటే మా పితరులు ఏంటంటే వాళ్ళు కష్టపడడం, తెచ్చు తినడం తప్ప కానీ దేవుడి గురించి తెలిసేది కాదు. ఏ పాస్టర్ గారు వచ్చినా తరిమేసేవారు. అలాగే ఎండపల్లి నుంచి మాకు ఓ పాస్టర్ గారు వచ్చారు. అప్పుడు నాకు బాబు పుట్టాడు. పెళ్ళైతాను అయితే మా దేవుడు అంటే తెలియని వారు. మా జీవితంలో దేవుడి గురించి చెప్పేవారు కూడా లేరు. చెప్పిన ఆలకించని ఇచ్చేవారు కాదు. తరిమేసేవారు వచ్చిన పాస్టర్ గారిని. అలాగైతే ఆ పాస్టర్ గారు వచ్చినప్పుడు మా గ్రామం చాలా పేదవాళ్ళు ఎక్కువగా ఉండేవారు. అంటే పని పాటలకు వెళ్ళేవాళ్ళే కానీ భూములు ఉన్న రట్ట కాదు, బాగా పేదవాళ్ళే. మా గ్రామానికి ఆ దేవుడు పంపించాడు. బాగుంటుంది మాట్లాడి పలానా గ్రామం వెళ్ళాను పంపితే మా గ్రామానికి వచ్చారు. పలానా గ్రామం నశించిపోతుంది అలాగని వచ్చారు. మరి పల్లా సంతోష్ గారు ఆయన, మరి జగన్మోహన్ రావు గారు ఆయన వచ్చిన తర్వాత మా గ్రామాన్ని దేవుడు ఎంతగానో దేవుడు దీవించాడు. తినడానికి తిండి ఉంది కాదు, కట్టడానికి బట్టలు ఉండేవి కాదు. వారానికి ఒకసారి స్నానం చేయడం, వారానికి ఒకసారి బట్టలు మార్చుకోవడం ఇలాగే ఉండేది. కానీ తినడానికి తిండి సమృద్ధిగా ఉండేది కాదు. కట్టపడినా కూలి పనికి వెళ్ళినా మా ఊళ్ళో పనిచేసిన డబ్బులు కూడా బేగా ఇచ్చేవారు కాదు. అలాంటి కరువు కాలంలో దేవుడు పంపించాడు. మరి కష్టపడింది తప్ప ఏం తెలిసింది కాదు ఈ ఊరు మనుషులకి. నన్ను కూడా చదువుకోలేదు, మా అమ్మ కూడా మమ్మల్ని చదివించలేదు. మా అమ్మకి 2 ఆడవాళ్ళు. అయితే మా అమ్మని మా అమ్మ కష్టపడి పెంచి వయసులు రాబడి పెళ్లిళ్ళు చేసింది. పెళ్లిళ్ళు చేసిన తర్వాత నాకు ఓ బాబు పుట్టాడు. అయితే మా పాస్టర్ గారు వచ్చేటప్పటికి, మా ఊరు వచ్చేటప్పటికి నేను చాలా కష్టాల్లోని బాధల్లోనే ఉన్నాను. ఉన్న తర్వాత మరి దేవుడు ఎంతో, మరి మా అమ్మగారు ఇలా పాస్టర్ గారు వచ్చారంటమ్మా, మరి ఆయనే చనిపోయిన తర్వాత పెట్టిలో పెట్టాలే తీసుకెళ్తారంట, వాళ్ళే వాడేస్తారంట, అన్ని వాళ్ళే సమాజ కార్యక్రమం అంతా చేస్తారంటే మా అమ్మతో చెప్తే, అది తెలిసి తెలియని మాట మా అమ్మ ఆలకించి అయితే నేను వెళ్తాను, నేను బాప్టిజం తీసేసుకుంటాను అని వెళ్ళి బాప్టిజం తీసేసుకోవాలంటే మరి మా అమ్మ దేవుళ్ళకి వెళ్ళిన తర్వాత మా అమ్మ అయితే మరి ఫస్ట్లో సుట్లు కాల్చేది, విగ్రహాత్మలు చేసేది, అన్ని చేసేది. మా అమ్మ దేవుళ్ళకి వెళ్ళిన తర్వాత సుట్లు మానేసి పూజలు మానేసి మరి ఎంతగానో దేవుని తెలుసుకొని మా అమ్మ అయితే మా కళ్ళ గండి కన్నీరు విడిచి ప్రార్థన చేసింది. అప్పట్లో నాకైతే ఓ బాబు పుట్టాడు. మా అక్క పిల్లలు లేరు. నాకంటే ముందు పెళ్ళైంది కానీ మా అక్క పిల్లలు లేరు. అయితే మా అమ్మ కన్నీరు విడిచి దేవుని అడిగింది, అయ్యో తండ్రి నా చిన్న కూతురు బిడ్డలో నా పెద్ద కూతురు బిడ్డలేదని దేవుడు నన్ను అప్పుడు దేవుడు మాట ఇచ్చారు. ఎలాగంటే అబ్రాహాము శారాకి 90 సంవత్సరాలు నేను సంతానం ఇచ్చాను కదా, అలాగే నీ బిడ్డకు నేను సంతానం ఇస్తాను, నువ్వు కంగారు పడకుండా దేవుడు మాట ఇచ్చారండి. అలాగే తండ్రి మరి మాట ఇచ్చిన తర్వాత నాకు కూడా ఒక బాబు పుట్టాడండి. నాకు 3 బాబులు పుట్టిన తర్వాత నాకు బాబు పుట్టాడండి. మరి అది దేవుడు మహాకృపే. మరి దేవుని చేసిన నాకు ఆశ్చర్య కార్యం వచ్చిందని నా కూతురికి మరి ఇల్లు దాటకూడదు ప్రభా, నాకు ఎవరో లేరు, మా అమ్మకి మేము 2 ఆడవాళ్ళు, మా నాన్నగారు కూడా లేరు. అయితే ఎలా ప్రభా మరి మా అమ్మ చేసేసిరండి. మరి ఎక్కడికన్నా తీసుకెళ్తే డెలివరీ టైంలో ఆపరేషన్ చేస్తారు, ఎలా తండ్రి నాకు ఏమి తెలియదని వేసినప్పుడు ఎబ్రిసిరి కంటి వారు మంత్రసాన్ని లేకుండా కోల్పోయిన ప్రవశించారండి. అప్పుడు డెలివరీ సమయంలో దేవుడు మాట్లాడండి. ఆ రోజైతే కొత్త అమావాస్య దీపావళి మా అక్కకు బాగా పుట్టినప్పుడు మరి ఉదయం
ఉదయం 8-9 గంటలకల్లా ఆ బాబు పుట్టాడండి. మరి పెళ్ళైన 10 సంవత్సరాలకి నీళ్ళు పోసుకుంది ఎలా డెలివరీ అవుతుంది నా కూతురని ఏడుస్తున్నాను. కానీ దేవుడు మాట ఇచ్చింది, దేవుడు తప్పుకోలేదండి. ఇంటి మీద ఇలా సూదడకంట ఇల్లు దాటకంట దేవుడు మరి పెళ్ళై 10 సంవత్సరాలు నీళ్ళు పోసుకున్నప్పటికన్నా ఆ గర్భిణిని మరి ఇల్లు దాటించలేదండి. మేము ఇంటికాడే డెలివరీ అయిందండి. తల్లి బిడ్డ ఎంత ఆడుకున్నారు. శ్యామంగా పుట్టాడు. శ్యామ ప్రసాద్ అని పేరెట్టారండి. దేవుడు మహాపురం బట్టి మా అక్క కూడా బాబు ఇచ్చాడండి. ఆ తర్వాత నేను దేవుని తెలుసుకుని మా అమ్మ దేవుళ్ళోకి వెళ్తుంది. నేను కూడా వెళ్ళాలని ప్రయత్నం చేసి కష్టపడడం తప్ప మాకు ఏమి తెలిసింది కదండి. రూపాయి మారితే ఎంత వస్తుందో నాకు తెలిసింది కదా. అలాగే పెళ్లి చేసిన మేము మాకు చిన్నప్పుడే. అయితే మా అమ్మ దేవుళ్ళోకి వెళ్తుంది కదా, నేను వెళ్ళాలి కదా, వెళ్ళి పరిసరి చేసేదాన్ని. పాటలు పాడేదాకా ఉండి మళ్ళీ ఇంటికి వచ్చేసింది. వాక్యం ఆలోచించింది కదా, మనం ఇంటికి వెళ్ళిపోవాలంటే ఇంటికి వచ్చేసేదాన్ని నేను. లేదు మరి అలాంటి టైంలో నేను కూడా బాప్టిజం తీసుకుంటాను అనుకుంటున్నాను అన్నట్టు. నేను 2000 సంవత్సరంలో బాప్టిజం తీసుకున్నానండి. 2000 సంవత్సరంలో 3 రోజులు కటిక ఉపవాసం అండి నేను బాప్టిజం తీసుకున్నాను. బాప్టిజం తీసుకున్న తర్వాత మా బతుకు చాలా కష్టంగా బతుకులేని పరిస్థితి. పిల్లలు తీసినోడు ఎలా పెంచాలి. మా ఆయన నువ్వు వీటిపోయాడు. ముగ్గురు పిల్లలు, మా అమ్మ నేను తప్ప మాకు దిక్కేవారు లేరు. ఈ పిల్లలు పెంచాలి. ఈ ఊరన్నా వెళ్ళిపోవాలి. పిల్లలు తీసుకొని కొంతకాలం అక్కడ ఉండిపోయి అప్పుడు వద్దాం అని మా అమ్మ నీళ్ళని అలాగే చేస్తాను. నువ్వు చెప్పినట్టు ముగ్గురు పిల్లలు పెంచడానికి ఎంత కష్టపడాలి అని మా అమ్మ అలాగే ఎట్లా ఉండేవాడిని. ఎట్లా ఉన్నప్పుడు మరి అబ్బాయి పచ్చకాయలు పెట్టుకుని దేవుడు అన్నవారం తీసుకెళ్ళి పచ్చకాయలు ముందుకు తీసుకెళ్తే అప్పుడు అమ్మ తీసుకుని వచ్చి 100 రూపాయలు ఎట్టుకెళ్ళి ఆయనకి 50 రూపాయలు ఇచ్చేస్తే ఇంకేమున్నాయి. మా అమ్మ అనేది వచ్చేటప్పుడు ఏదన్నా చిన్న కర్రీ సంత చేసారమ్మ మన కూరగాయలు అన్న. సరే నేను మార్కెట్కి వెళ్ళి ఉల్లిపాయలు చేపలు కొన్నానండి. పచ్చిమిరపకాయలు టమాటాలు అన్నీ కొనుక్కొని 7 చేపలు కొన్నాను ఎక్కువగా. ఇది తెచ్చామని చేపలు నువ్వు చూస్తే కొరటాలు, ఆ కుర్రోడు చూస్తే పచ్చకంలో నాకు అంతానే కావాలి. మా అమ్మ ఎంతో చెప్పి బాధపడిందండి. పొల్లేమని ఇరుగు సచ్చరుడు వేసేసి 13 రూపాయలు చేపలు అయ్యి 15 రూపాయలు వచ్చేయండి. అయితే మళ్ళీ రోజు అడుగుతున్నారు వాళ్ళు లేవి ఎంత ఏం చేయాలా. ఇప్పుడు మా అమ్మ అన్నది మళ్ళీ సంచెట్టుకుని నేను మళ్ళీ తెత్తవాట నేను అలాగే తెత్తాను అయితే అనేసి. అప్పుడు మా ఊళ్ళో కూలి 5 రూపాయలు ఆడ మనిషికి, మా ఊడు 12 రూపాయలు. మా ఊళ్ళో ఆడ మనిషికి 5 రూపాయలు కూలి ఆ టైంలో. మా ఊడికేమో 12 రూపాయలు కూలి. అయితే నేను వెళ్తానమ్మా, నువ్వు మళ్ళీ 7 గంటల బస్సుకి వెళ్ళి వచ్చేస్తే నేను 9 గంటలు ఊరికి వెళ్తానంటే అలాగేనమ్మా. అలాగే మళ్ళీ ఆ సంచెట్టుకొని వెళ్ళి అలాగే 6 రూపాయలకు వాటా ఎత్తే వాటా కొనుక్కొచ్చాను చేపలు. ఆ చేపలు కొనుక్కొచ్చిన తర్వాత అలాగే ఇంటికాడ పెట్టి అలాగే అమ్ముతున్నాను. అలాగే రూపాయికి 10 రూపాయలకి తీసుకుంటేవారు. 6 రూపాయల చేపలు 12 రూపాయలు వచ్చేయండి. 12 రూపాయలు మరి 6 రూపాయలు తీసేస్తే 6 రూపాయలు ఉన్నాయి కదా. 6 రూపాయలకి దశభాగం అంటే వాళ్ళు 5.5 ఇవ్వాలి. 5.5 10 రూపాయలు ఇవ్వాలి దశభాగం. అలాగే 5 రూపాయలు 10 రూపాయలు దశభాగం చేసేది. అవి మళ్ళీ అలాగే అయిపోయాయి. మళ్ళీ వెళ్ళి తెచ్చాను. మళ్ళీ 5 రూపాయలకి వెళ్ళి మళ్ళీ తెచ్చాను. కానీ మళ్ళీ ఎక్కువ తేనాకి డబ్బులు లేవు. మళ్ళీ 5 రూపాయలు తెచ్చింది. మళ్ళీ 5కి 5 వచ్చాయి. అలాగే ఆ వ్యాపారం దేవుడు 100 రూపాయలు వ్యాపారం చేశాడు. 100 రూపాయలు ఎట్టుకెళ్ళి ఎత్తే మళ్ళీ 100 వచ్చాయి. 100 తీసేస్తే 100 లాభం వచ్చింది. అప్పుడు దేవుడికి 10 రూపాయలు ఇచ్చాను. 10 రూపాయలు కానించి రూపాయి కానించి దేవుడికి 10 రూపాయలు దశభాగం ఇవ్వడం పెట్టండి. ఆ దశభాగం దేవుడు ఆయన నడిపించండి. దశభాగం ఇస్తేనే మనం దేవుడిలో దీవించబడతాం. ఎన్నిసార్లు దేవుడి గుడికి వెళ్ళినా దేవుడా అంటే మన దేవుడు మన మరాలకు ఇస్తాడు కదా. మనం ఇచ్చిన దాన్ని బట్టి మనం దీవించబడతాం. కానీ అది అందరూ తెలుసుకోలేదు. నీవు ఇచ్చిన దాన్ని బట్టే కదా పంట కోస్తావు అన్నాడు దేవుడు. ఇస్తానుగా ఇత్తను కూడా ఇస్తానని పంట కోస్తాడు. కొంచెంగా ఇత్తను కూడా కొంచెమే పంట కోస్తాడని దేవుడు చెప్తున్నాడు. అలాగే మనం ఇచ్చిన దాన్ని బట్టే మనం పంట వేస్తాడు. దేవుడు నా జీవితంలో చేసిన ఏంటంటే అలా 10 రూపాయలు దశభాగం దేవుడు 10 నెలలుగా చేశాడు.
కానీ అంతటితో నా పిల్లలు పెద్దోళ్ళు అయ్యారు. ఆ కాయగూరలు తెచ్చి చేపలు తెచ్చి అల్లి నెత్తి మీద పెట్టి అలాగే అమ్మి పిల్లలు గెలిచి పెద్దోళ్ళు చేశాను. పెద్ద కుర్రోడు 7 తరగతి చదివి మానేశాడు. రెండో వాడు 9 చదివి మానేశాడు. పెద్ద చిన్న కుర్రోడేమో 10 పాస్ అయ్యాడు. మరి అయిన తర్వాత ఏం చేస్తానంటే ఇంక నేను చదువునని మానేశారు పిల్లలు. కష్టపడడం మొదలెట్టారు కదా, పర్వాలేదు నాకు రూపాయి తెచ్చిస్తారంటే నాకు రూపాయి తెచ్చి ఇచ్చేవారు కానీ వాళ్ళు ఖర్చులే చేసుకునేవారు కానీ మా అమ్మ అనేది అదే పొందిలే ఇంకా చనిపోయారు కదా వాళ్ళు ఏమనుకోని మా అమ్మ ఆ వ్యాపారం అలా పెట్టి మళ్ళీ ఇంటి దగ్గర టిఫిన్ వేసుకొని టిఫిన్ అమ్మేవాళ్ళని. టిఫిన్ అమ్మినా సరే వ్యాపారంలో ఆ వ్యాపారంలో ఎంత లాభం వచ్చేదో ఈ వ్యాపారంలో కూడా అలాగే అంత లాభం వచ్చేది. నాకు వచ్చిన లాభాన్ని బట్టి నేను దశభాగం ఇచ్చేదాన్ని దేవునికి. మరి దేవుడు నన్ను పుట్టిల్లిపోకంట ఒకరికి చెయ్యి సాకంట ఈ చిన్నపిల్లల్ని ఎలా పెంచాలా, ఊరు వదిలేసిపోవాలా, ఎక్కడ పోవాలని ఆలోచన చేసుకున్నప్పుడు ఇల్లు కదలకంట పోషించడానికి దేవుడే మార్గం చూపించాడు. మన మనసు ఆయన మీద పెట్టినప్పుడు, మన పనుల భారం అది మీద మన సంత వ్యవస్థ ఆయన పాదాల సంత పెట్టినప్పుడు దేవుడు ఆశ్చర్యకార్యం చేస్తాడు. దేవుడు నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడూ కూడా తొట్టుకు అవసరం లేదు. నా ప్రియ సహోదరులారా, మీరు ఎవరైనా సరే నా సాక్ష్యం మీ హృదయాలు కూడా అలాగే బలపరచుకోండి. దేవుడు లేడని నిరాశతో ఉండకండి, ప్రయాసపడి ఎదురు చూడండి. దేవుడు ఉన్నాడు, మన కష్టానికి ప్రతిఫలం ఇచ్చేవాడు ఆయన. అలాగ అయిన తర్వాత నేను రచ్చన తీసుకున్న తర్వాత నాతో అందరితో దేవుడు మాట్లాడుతున్నారు, నాతో దేవుడు మాట్లాడలేదని నేను అనుకునేదాన్ని. అప్పట్లో 2 రూపాయలు పాలు తెచ్చేవాళ్ళు నా చిన్న కుర్రోడు పాలు రాలేదు. 40 రోజులకి 80 రూపాయలు అవుతాయి కదా, అలాగే 80 రూపాయలు ఇచ్చేసి నేను అన్నాను, నెల నెల ఇచ్చేస్తానమ్మా, ఇక మీదట నేను ఎక్కువ డబ్బులు అయిపోతాను, 80 అయితే ఇవ్వలేను కదా, నెలకు 60 ఇచ్చేస్తానని. నెల నెల ఇచ్చేదాన్ని కానీ 80 రూపాయలు ఇచ్చేదాన్ని కానీ నెలకి 60 రూపాయలు ఇచ్చేదాన్ని కాదు. 30 రోజులు 60 కదా, 30 రోజులకి ఇచ్చేదాన్ని కానీ 80 రూపాయలు ఇచ్చేసేదాన్ని. అలాగైతే ఆ ఇది నాకు ఒకళ్ళ ఇంటికాడ భోజనం చెప్పారు, పెళ్ళి ఇచ్చే ఫంక్షన్కి అక్కడ భోజనానికి అని వెళ్తారని ప్రార్థన చేసుకున్నాను. ప్రార్థన చేసుకుంటే దేవుడు ఆ రోజు నాతో మాట్లాడుతున్నారు. 40 ఎక్కడ ఇచ్చేది, 80 ఎక్కడ ఇచ్చేవా, అక్కడ నీకు డబ్బులు వస్తాయమ్మా, ఇల్లు ఏడు ప్రభు నాకు ఎవరు ఇచ్చారు, నేను ఎవరికి ఇచ్చాను తమ్ముడు, నేను ఎవరికి ఇవ్వలేదు. ఎవరైనా ఇస్తే 10, 20 రూపాయలు కానీ నాకు ఎవరు 80 రూపాయలు నేను ఎవరికి ఇవ్వలేదు, నేను ఎవరికైనా ఇచ్చుకొని లేదు కదా తండ్రి అనేసి నేను అనుకున్నాను. లేదమ్మా నీకు డబ్బులు వస్తాయమ్మా, నువ్వు 80 ఇచ్చిన కాడికి వెళ్ళాడు కానీ దేవుడు మళ్ళీ చెప్తున్నాడు. ఎవరు మాట్లాడుతున్నారబ్బా, దేవుడా దెయ్యం అని ఇంటి చుట్టూ తిరిగాను, ఎవరో కనిపించలేదు. మా అమ్మ చుట్టూ పడుకున్నది. ఎవరి సేపాయి మాట్లాడేవారు, దేవుడు మాట్లాడతారన్నారు కదా, అయితే దేవుడే నాతో మాట్లాడుతున్నారు, నాకు దేవుడే మాట్లాడుతున్నారని ఇంటి చుట్టూ తిరిగి వచ్చి మళ్ళీ ఇంట్లోకి వెళ్ళి మోకరించి ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థిస్తుంటే మళ్ళీ దేవుడు మాట్లాడుతున్నారమ్మా, నువ్వు 80 రూపాయలు ఇచ్చిన కాడికి వెళ్ళి అడుగు, నీకు డబ్బులు వస్తాయి అన్నా. నేను ఎవరికి ఇచ్చాను తండ్రి, ఎవరు ప్రభు నేను ప్రార్థన చేసుకుంటే, నువ్వు పాలు ఎక్కడ తెచ్చావో అక్కడికి వెళ్ళి అడుగు, డబ్బులు వస్తాయి నీకు అన్నా. పాలా, అయ్యో 40 రోజులకి 80 ఇచ్చేస్తున్నాను కదా, నాకేమి ఇవ్వాలి, వాళ్ళు నాకేమి ఇవ్వడం లేదే తండ్రి, మళ్ళీ ఇష్టం కాడి ఇరాదం వస్తుంది, ఆవిడే నేను స్నేహంగా ఉండేవాళ్ళము. అయ్యో తండ్రి గొడవ వస్తుంది, ఏం చేయాలి ప్రభు, అలాగని ప్రార్థన చేస్తున్నాడు. అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, అడుగుతున్నా నువ్వు నెలకి ఇవ్వలేదు, నువ్వు నెలకే ఇస్తున్నావు కానీ, నువ్వు 30 రోజులకే ఇస్తున్నావు కానీ 80 రూపాయలు ఇస్తున్నావు, కానీ 60 రూపాయలు వెళ్తాయి కదా అన్నాడు. 30 రోజులు 60 కదని దేవుడు అప్పుడు నాతో మాట్లాడుతున్నాడు. నాకు లెక్కలు తెలిసి కదా, అలాగే వ్యాపారం చేసేదాన్ని కానీ వాళ్ళకే అమ్మి వాళ్ళ దగ్గరే లెక్కలు పెట్టుకుంటేదాన్ని కానీ నాకు పూర్తిగా లెక్కలు తెలిసి కాదు. అయితే ప్రభా ఎన్ని రోజులు ఇచ్చేసాను, అప్పుడు చేతులు పెట్టింది అప్పుడు అడిగితేనే లేదని బోకరు ఇచ్చేస్తారు తండ్రి. ఈ గ్రామ ప్రజలు దేవుడు అంటే తెలియని వాడు ప్రభా, ఆవిడ నేను స్నేహంగా ఉంటాము, మరి ఇష్టం కాదు విధానం రాకూడదు ప్రభా. మీరు మాట్లాడారు కనుక ఆవిడ నాకు ఎలాగివ్వాలో తండ్రి, ఆవిడ హృదయాన్ని కూడా మీరే ప్రేరేపించండి తండ్రి. 2 మాటలు ఒక మాట అవ్వాలి ప్రభా. నేను నాకేమి ఇచ్చావంటే అక్కడ ఇరాదనే, దీనికి విశ్వాసం లేదు అని అంటారు తండ్రి. అలా రాకూడదు. ఆవిడ నేను మంచి స్నేహంగా ఉన్నాం, నాకు ఆకలి వేసినప్పుడు అన్నం పెట్టి, నేను వస్త్రంగా ఉన్నప్పుడు నాకు వస్త్రం ఇచ్చి ఆదరించిన బిడ్డని నేను ఎలాగ అడగాలి తండ్రి అని అలా చింతతో బాధతో వెళ్ళి అప్పుడు అన్నాను, సచివతి పాలకి డబ్బులు ఇచ్చేస్తాను కదా, ఎన్ని ఇస్తాను అన్నాను. 80 ఇచ్చేస్తున్నావు కదా అక్క అంటే, అందులో నేను 30 రోజులకే ఇస్తున్నాను కానీ
నేను 20 తగ్గించుకొని 60 రూపాయలు ఇవ్వాలా, నేను ఈ 5 నెలలు బట్టి మరి 80 ఇచ్చేస్తున్నాను కదా అన్న. నువ్వు ఎన్ని నెలలకి ఇచ్చావో నాకు తెలియదు, మరి నువ్వే తెలుసుకోవాలా, నువ్వే జ్ఞాపకం చేసుకోవాలి. అయితే నేను 5 నెలలు బట్టి అలాగే ఇచ్చేస్తున్నాను అన్నప్పుడు, నిజమేనక్క నువ్వు 80 రూపాయలు ఇస్తున్నావు, కానీ నువ్వు లెక్క ఎడుతున్నావు కదా, నేను లెక్క వేసుకోలేదు అన్న. వాళ్ళు బీసీ వాళ్ళు, మేము ఎస్సీ వాళ్ళు. అయితే మాట తేరా రాకూడదన్నందుకు దేవుడు అక్కడ హామీలో కూడా ఉండి మాట్లాడారు. నిజమే. ఎన్ని నెలలు అయితే 5 నెలలు, 5 20 అంట 100 రూపాయలు. ఆ అనాథ కాలంలో 20 రూపాయల డబ్బులు అంటే ఎంతో గొప్ప. కానీ దేవుడు నన్ను పారేయనివ్వలేదు. పారేసి 5 నెలలు అయిపోయిన తర్వాత మనకి ఇస్తారా? ఇలా కొట్టుగాడు బేరం కొనుక్కొని అలా వెనక్కి తిరిగితే లేవు, నాకు ఇవ్వలేదంట. ఈ లోకంలో ఉన్న ప్రజలు అలాంటి వారు. అయితే సరేనక్క నీకు 100 రూపాయలు వస్తాయి, ఇచ్చేనా? వద్దమ్మా, మళ్ళీ పాలు పోస్తారు కదా, నాకు పాలు పోయండి అనేసి. దేవుడు పారాయనిచ్చాడా? దేవుడిలో మనం ఖచ్చితంగా నిలకడగా, ఆయన ఎందు నమ్మకంగా, ఆయన ఎందు భయభక్తులు కలిగి మనం ఉన్నప్పుడు ఏ మేలు చేయకుండా ఉన్నాడు. అలా నా జీవితంలో ఎన్నో ఆశ్చర్య కార్యాలు, ఎన్నో మేలు చేశారు. అలాగే నా పెద్ద బిడ్డకి వయసుకు వచ్చింది, పెళ్లి చేయాలని మా అమ్మ అన్నప్పుడు పంతులు గారి కాడికి వెళ్ళి మంచిది అడగలేదు. నేను 3 రోజులు ఉపవాసం ఉండి దేవుడిని అడిగాను, ప్రభా నా బిడ్డ వివాహం కావాలంటున్నాడు, ఏం చేయాలి తండ్రి, ఎలా పెళ్లి చేయాలి? నేను భూమికి ఆకాశానికి సృష్టికర్త అనే దేవుని చేతిలో ఉండి ఎవరి కాడికి వెళ్ళి నాకు మంచిది చెప్పండి అని చేసాప అడగను. నేను అలా అడగను ప్రభా, నువ్వు గొప్ప దేవుడు కనుక నీవు నాతో మాట్లాడితేనే పెళ్లి చేస్తాను, లేకపోతే వాళ్ళు అలాగే ఉంటారు. అలాగనేసి నేను దేవుడిని అడిగే 3 రోజులు ఉపవాసం ఉండి ఆయన సన్నిధిలో అంగలార్చినప్పుడు దైవజనుడితో దేవుడు మాట్లాడాడు. 3 రోజులు అయిపోయి నేను వచ్చేద్దారు అనుకుంటున్నాను. ఆ రోజు 3 గంటలు వేసి ప్రార్థన చేసుకుంటే నాకంటే ముందు పాస్టర్ గారు వేసి ప్రార్థన చేసుకున్నారు. నేను వచ్చేసేటప్పుడు ప్రార్థన చేసి అన్నారమ్మా, నువ్వు ఉపవాసం ఎందుకున్నావు అని అడిగారు. నేను ఉపవాసం ఎందుకున్నాను కదండి అయ్యా, మీతో చెప్పకూడదు, నా బిడ్డకు పెళ్లి చేయాలా, దేవుడు పెళ్లి డేట్ పెడతారని నేను ఉన్నాను అని అడిగారు. కానీ మన దేవుని నమ్ముకుని పంతుల వరకు అడగెళ్ళి, సిద్ధాంతుల కాడికి, వేదాంతుల కాడికి వెళ్ళి నేను మంచిదాడికి పెళ్లి చేయలేదండి. ఎవరమైనా సరే కానీ ఒక్క మాట మీద గురి కలిగి ఉన్నామంటే ఆ నమ్మకమే నమ్మకం. మా అమ్మ అలాగే చెప్పి, గురి తప్పుకోకూడదు, నమ్మకంగా ఉండాలి, విశ్వాసంతో ఎదురు చూడాలి. అలాగని అప్పుడు దేవుడు మాట్లాడాడు నాతో. దేవుడు మాట్లాడారమ్మా, అయితే నీకోసం శాంతి కుమారుడికి ఏప్రిల్ 23 పెళ్ళి అని చెప్పనేసి దేవుడు మాట్లాడారు. అయ్యగారు చెప్పారండి, ఏసయ్యా నేను అడిగింది నాకు ఇచ్చావు తండ్రి, నీకు అన్నా, ఎంతకంటే నాకేం కావాలి ప్రభా, నేను అదే అడిగాను తండ్రి, నువ్వు ఉన్నావు గొప్ప దేవుడు తండ్రి. ఇంటికి వచ్చేసి అమ్మా దేవుడు మనకు ముహూర్తం చెప్పారమ్మా, ఏప్రిల్ 23 పెళ్ళి అన్నారు. ఆ ఏళ్ళకి 2 నెలలు ఉన్నాయి దేవుడు పెట్టిన ముహూర్తం. 2 నెలల్లోని మనం అన్ని డబ్బులు సర్దుకుంటాం. రైసులని, పుల్లలని, అయ్యని ఇయ్యని మనం కబుర్లని, పెళ్లి కబుర్లని అన్ని చెప్పుకుంటాం. దేవుడు ఎంత గొప్ప దేవుడు చూసారా? అప్పటికప్పుడు ముహూర్తం అట్లేదు, 2 నెలలు టైం ఇచ్చాను నాకు. తండ్రి నువ్వు గొప్ప దేవుడు ప్రభా, ఈ 2 నెలల్లో నేను అన్ని సమకూర్చుకోవాలని నాకు టైం ఇచ్చేవా తండ్రి. అలాగని దేవుడికి వందనాలు చెప్పి అక్కడి నుంచి అన్ని ఒకటి బెత్తాయించుకొని, పొలాలని, రైసులని, అయ్యాని ఇయ్యాని దాన్ని మర్చుకొని అన్ని చేసుకొని, కొప్పులు చెప్పుకొని అన్ని చేసుకొని తర్వాత అప్పుడు ఇంకోటి ఉంది కదా, పెళ్లి పనులు అట్టేటప్పుడు, కాటేసేటప్పుడు మళ్ళీ దేవుడు ఇంకో ముహూర్తంకి వెళ్ళాలి. అదే వాళ్ళు చెప్తారు, అయ్యో తండ్రి పెళ్లి పనులకు టైం అయిపోయింది కదా, మరి దగ్గర అయిపోయింది పెళ్లి టైం, ఆయన వారం రోజులు ఉంటే రాట ఎప్పుడు వేసుకోవాలి తండ్రి, పెళ్లి పనులు ఎప్పుడు ఎక్కాలి ప్రభా. అలాగని దేవుడు మళ్ళీ చర్చిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటే ఆ రోజు దేవుడు మాట్లాడారు. ఎలా మాట్లాడారంటే, పిల్లోని తీసుకురాకుండా వచ్చేవాయి అనేసి దర్శనంలో దేవుడు మాట్లాడారు. అవును ప్రభా తీసుకురాలేదు, నేను వచ్చేద్దాను. రేపు ఉదయం నుంచి గుడ్ బైడ్ అయిపోయిన తర్వాత ఉదయం నుంచి సాయంకాలం వరకు మంచిదే, నువ్వేం చేస్తావు తండ్రి. నాయన ఏదో పెద్దలు అంటారు కదా తండ్రి, రాటేసుకోవడం అని, పశువులు దంచుకోవడం ఇప్పుడు, రాటేయడం ఇప్పుడు అని అంటారు కదా తండ్రి. అలాగని దర్శనంలో దేవుడితో మాట్లాడుతున్నాను. ఆయనతో మోకాముఖిగానే ఒక పంతులు గోరులాగా జంజి వేసుకొని నా ముందు నిలబడ్డారు. ఆయనతో నేను మోకాళ్ళ మీద నుండి ప్రార్థన చేస్తూ మాట్లాడుతున్నాను దర్శనం. అప్పుడు చూశాను దేవుని. అయ్యో దేవుడు అంటే ఇలా మాట్లాడతారు. అయితే ఆ రోజు ఇంటి దగ్గర మాట్లాడారు. ఇప్పుడు శిక్షణ దేవుడు నాతో మాట్లాడుతున్నారు. ఆయన మనిషి కుమారుడు కాబట్టి, మనిషి రూపంలో ఈ లోకానికి వచ్చాడు కాబట్టి మనిషి రూపంలోనే మాట్లాడుతున్నారు తండ్రి. నేను ఏది అడిగితే అదే సమాధానం ఇచ్చారండి. అయితే ప్రభా రేపు ఉదయం శుక్రవారం ఉదయం సాయంత్రం వరకు మంచిదే, నువ్వు ఏం చేస్తావు చేసుకోవాలి. ఆ మాట ఆలకించి
తెల్లవారుజాము వచ్చి అమ్మ దేవుడు రేపు ఉదయం శుక్రవారం ఉదయం సాయంకాలం వరకు మంచిది అన్నప్పుడు మేము ఇల్లు గుమ్మాలు కడుక్కొని రోలకి రోకలకి బొట్లు ఎట్టలేదండి మేము. అలాంటి అంటే మాకు అసలే ఇష్టం అండి పసుపు దంచడం. అంటే ఫార్మాలిటీ ప్రకారంగా పసుపు దంచుకున్నాం, పప్పులు ఇసురుకున్నాం, గోధురాయి ఎత్తడం అంటారు కదా అన్నీ చేసాం. కానీ మేము బొట్లు ఎట్టలేదు రాయికి కానీ రోడ్డుకి కానీ దేనికి. ఎందుకు బొట్లు ఎట్టాలా? అలా చేయకూడదు, దేవునికి విరోధమైన పని. రాట వేసుకున్నాం అంతే, కడుక్కున్నాం, ఇల్లు గుమ్మాలు కడుక్కున్నాం, రోలు రోకలు అన్నీ కడుక్కున్నాం, శుభ్రం చేసుకున్నాం. కానీ దేనికి బొట్టట్లేదు. శలపప్పు పంచి పెట్టుకున్నాం, రాట వేసాము రండి అని పెళ్లి చూసాను కాబట్టి కదా. అది అలాగైన తర్వాత తండ్రి పెళ్లి వాతావరణంలో తండ్రి నాయన మంచి వాతావరణం తండ్రి ఆయన ఆకాశాన్ని అదుపులో పెట్టేదని కరెంటు వార్తలో నీ కొనుక్కిస్తాను. పెళ్లి ఎంతో గ్యాండ్గా చేశారు దేవుడు, ఏ అంబా రాకంటాను దేవుడు మా కొరకు బట్టి. అలాగే మరి నా కొడుకు కూడా 2 మగబిడ్డలు ఇచ్చారు. వాళ్ళ ఆవిడ చాలా బలహీనంగా ఉంటుంది కాబట్టి ఆ బలహీనమైన ఘటంలోంచి దేవుడు 2 బిడ్డలు ఇచ్చాడు. కానీ ఆరోగ్యంగా ఉంటారు. అది పెద్ద బిడ్డలు 10 పాస్ అయ్యాడు. మరి 10 పాస్ అయినందుకు మరి ఇది ఏం చేస్తామని అడిగారు దేవుడు. నా పెద్ద కుమారుడు కొడుకు 10 పాస్ అయితే ఏం చేయాలి ప్రభు అంటే నా సంఘానికి భోజనం పెట్టాను. మూడులు బజ్జీలు పలావు మాసంతో సమీపంగా దేవునికి మరి తృప్తైన భోజనం పెట్టాలని నా పిల్లల కంటే తృప్తైన భోజనం పెట్టించాడు. ఆయనే, నేను కాదు. సాయం చేసేవాడు. ఆయన నా చేతిలో ₹1 లేదు అప్పుడు. ఆయనే గొప్ప అద్భుతం చేశాడు. 50,000 పెట్టి ఆ ప్రాణం పెట్టి. మరి దేవుడు మాకు నా బిడ్డలో అందరూ ఆరోగ్యంగా ఉన్నారు. నా సాక్షి కింద వాళ్ళు మీరు కూడా బలపడి దేవుని తెలుసుకుంటారని మీకు అందరికీ మనం చేసుకున్నాను. ఎందుకంటే దేవుని తెలుసుకోకుండా చాలా మంది ఉన్నారు. భయంకరమైన విగ్రహం చేస్తారు. ఎందుకు? అది మన ఆపదలో ఆదుకుంటుందా? మన కష్టంలో తోడవుతుందా? తోడవచ్చు, ఒకవేళ నీ ఆపదలో ఆదుకోవచ్చు, కానీ నేను పరలోకానికి తీసుకెళ్ళదు. చనిపోయిన తర్వాత ఈ ఆత్మ ఎక్కడికి వెళ్తుందని మనం అనుకుంటాం. ఏదో గాలిలో ధూళి అయిపోద్ది, నక్క కుక్క అయిపోద్ది, మళ్ళీ తిరిగి పుడతామని పెద్దలు అంటారు. మళ్ళీ తిరిగి జన్మ లేదు ఈ ఆత్మకు. ఈ శరీరం మట్టిలోంచి వచ్చింది కాబట్టి మట్టి అయిపోవడమో బుగ్గు చేయడమో ఏదో చేస్తారు. కొందరు బుగ్గు చేస్తారు, కొందరు పాతి పెట్టేస్తారు. కానీ ఈ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది అన్నది అది ఎవరికి తెలియదు. ఈ ఆత్మ తిన్నగా దేవుడు ఇచ్చాడు కాబట్టి ఈ ఊపిరి దేవుని దగ్గరికి వెళ్తారు. అక్కడ ఉన్నది తీర్పు అనేది. ఈ లోకంలో అలాగైనా బ్రతికేస్తాం, ఎలాగైనా బ్రతికేస్తాం. బతకడం కష్టం ఏం కాదు. అంజలుగా ఉన్నా బతుకుతున్నారు, దేవుని నమ్ముకోపోయినా బతుకుతున్నారు, దేవుని నమ్ముకున్నా బ్రతుకుతున్నారు. కానీ పరలోకానికి ఒక మార్గం అనేది ఉన్నది. ఎవరి పేరైతే జీవగంధంలో దాఖలా చేయబడి ఉన్నదో వారే తండ్రి రాజ్యానికి వారసులు. అందరూ వారసులు కాదు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు సావదు. నిత్యము బగబగా మండుతున్న అగ్నిలో పడుతాడు దేవుడు. అక్కడ తప్పించేవారు ఎవరున్నారు? ఇప్పుడు ఆయన భూమి మీద ఉన్న చేపు ఆయన భక్తులు పంపించి చెప్తున్నారు కాబట్టి సకల జనులకు నా సత్య సువార్త వినిపించాలని ఈ భూమి మీద ఆయన బస్తులు పంపించి మాటలు చెప్తున్నారు కాబట్టి విన్నవాళ్ళే ధన్యులు, విని రక్షింపబడ్డవాళ్లే ధన్యులు. విన్న తర్వాత రక్షింపబడాలి, రక్షింపబడ్డ తర్వాత ఆయన చెప్పినట్టు నడుచుకోవాలి. దేవుడు ఈ భూమి మీద 10 ఆజ్ఞలు పాటించమన్నారు. అత్యాచారం చేయకూడదు, హింసారం చేయకూడదు, ధనసానం చేయకూడదు, మానభంగం చేయకూడదు, ఉన్నదాన్ని లేదే ఉన్నదాన్ని అబద్ధాలు ఆడకూడదు అన్నాడు దేవుడు. అవి పాటించుకుంటూ నడిచినప్పుడు మనకి ఏ గొడవ ఉండదు. దేవుళ్ళలోకి వెళ్ళిన తర్వాత, దేవుళ్ళలోకి వెళ్ళిన తర్వాత కూడా మార్పు లేకుండా జీవిస్తారు చూడండి, వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? నరకానికి పోతారు. నేను దేవుని నమ్ముకున్నా పర్వాలేదు, దేవుడే చూసుకుంటానంటే అలా కాదు పని. పరీక్షలు ఎందుకు పెడతారు పిల్లలకి? అయాలు తెలితే దేవుడు పడాయన్న. అందరూ వెళ్తారు యూనిఫారం వేసుకొని స్కూల్కి, అందరికీ చెప్తారు మాస్టర్, గురిగా చదివిన కూడా పాస్ అవుతాడు. అందరికెళ్ళి వెళ్తారు. 200 మంది 300 పిల్లలు వెళ్తారు స్కూల్కి. అందరికీ చెప్పేది ఆ పాఠం మాస్టర్. కానీ అందరూ పాస్ అవ్వరు. ఎందులో ఎవరు పాస్ అవుతారు? ఇంట్రెస్ట్గా ఎవరు చదువుతారు, బాధ్యతగా మాటని ఎవరైతే కలం పట్టుకొని రాస్తారు వాళ్ళే పాస్ అవుతారు. అందరూ పాస్ అవ్వరు. అందరూ పాస్ అవ్వాలంటే జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? దేవుడు ఇవ్వాలి జ్ఞానం. బుద్ధి జ్ఞానంలో దేవుడి దగ్గర ఉన్నాయి. సకల సంపదలు దేవుడి దగ్గర ఉన్నంత ఆశీర్వాదాలు అయిన ఒక చేతిలో, కుడి చేతిలో, దీవుల్ని ఎడమ చేతిలో పట్టుకొని ఆయన మన దగ్గరకు వస్తాడు. కాబట్టి ఆయన మాటని ఆయన వైపు చూసినప్పుడే మన జీవితాలన్నీ బాగుంటాయి. తర్వాత నేను కూడా రక్షింపడ్డ తర్వాత నా బిడ్డలకు పెళ్లి అయిపోయినాడు. పెద్ద బిడ్డలు పెళ్లి చేశాను. ఇంకా 2 దేవుడు నేను వ్యాపారం చేస్తాను, ఆ వ్యాపారాన్ని వదిలేమన్నా, ఏ ప్రభావం వదిలేమన్నా అంతే ఇడిచిపెట్టేశారు. వ్యాపారాన్ని విడిచిపెట్టేసాను. మా అమ్మగారు అన్నారు ఏం చేసుకుంటాను, కొంచెం టిఫిన్ అన్నీ వేసుకుని అమ్ముకున్నాం. అలాగనేసేసి ఒక 5 సంవత్సరాలు టిఫిన్ వేసేవారు. 5,000 సరుకు తెస్తే 5,000 లాభం వచ్చేది. కానీ ఈ లోపల మా అమ్మగారు చనిపోయారు. ఏప్రిల్ 23, 2013లో మా అమ్మగారు చనిపోయారు. ఏప్రిల్ 11వ తారీఖు
2023 మా అమ్మగారు చనిపోతే మాకంటే ఆదరణ లేదు. నేను చేసేవారు ఎవరున్నారు? అన్నీ నేనే చేసుకోవాలి. ఏం చేయను ప్రభా. అందరూ అనేవారు, అమ్మ మీ అమ్మ ఉన్నప్పుడులాగే చేసుకోవాలి, ఏదో పని చేసుకొని బ్రతకాలి కదా. అలాగే మొదలుపెట్టి వ్యాపారంలో నష్టం వచ్చేది కానీ లాభం వచ్చేది కానీ ప్రయత్నం. దేవుడు వద్దన్న పని చేస్తున్నాను కదా తండ్రి, నన్ను క్షమించాలని ఆ వ్యాపారాన్ని పక్కన పెట్టేసి నేను ఏం చేయాలి ప్రభు అని అడిగి, నన్ను వ్యాపారం వద్దన్నా కదా ఏం చేయండి అంటే నా సువార్త ప్రకటించు, అనేక రోగుల కాడికి వెళ్ళి ప్రార్థన చేయి, నేను కార్యం చేస్తానన్నాడు దేవుడు. అనేక రోగుల కాడికి వెళ్ళి ప్రార్థన చేయను. నేనేమాత్రం దాన్ని తండ్రి ఎందుకు పని చేయందని, జ్ఞానం లేదని, చదువు లేదని, చదువుకున్న వాళ్ళు, తెలివైన వాళ్ళు, జ్ఞానమైన వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. అలాంటి వాళ్ళు చెప్తే వింటారు కదా. నా మాట ఎవరంటారు తండ్రి? నీ మాట నాకు పొరమాట, నేనున్నాను వెళ్ళండి. దేవుడు పదే పచ్చారు అలా మాట్లాడినప్పుడు మరి అలాగే రోగుల కాడికి వెళ్ళి ప్రార్థన చేసేదాం. గర్భిణీల కాడికి, పేషెంట్ల కాడికి వెళ్ళి ప్రార్థన చేసేదాం. ప్రార్థన చేసినప్పుడు సాయంత్రం వచ్చి నువ్వు ప్రార్థన చేసిన మాకు చాలా బాగుంది అనేసి ఈరోజు నేను లెగలేని పరిస్థితిలో నాకు వచ్చి ప్రార్థన చేసి నేను లేసేలా కూర్చున్నాను. అందరూ సాక్షికాలు చెప్పడం మొదలుపెట్టారు. అలాగే ప్రతి రోగం కాడికి వెళ్ళి ప్రార్థన చేస్తాను. మరి దేవుడు కొన్ని సంవత్సరాలకు హాస్పిటల్లో పేషెంట్ చూడు ఎంతమంది ఉన్నారు, వెళ్ళి ప్రార్థన చేయొచ్చు కదా అన్నారు. అలా 3 వారాలు వెళ్ళానండి. అంటే నా గొప్పతనం కాదు, దేవుడు చేసిన అద్భుతం. ఏ వార్డులకి వెళ్ళి ప్రార్థన చేశాను, 4వ వారంలో నిలబడితే ఆ వార్డులు అన్ని ఖాళీలు అయిపోయాయి. ఎందుకంటే పేషెంట్లు లేకుండా చేశాడు దేవుడు. అలాగ అద్భుతాలు చేసాడు ఆయన. ప్రార్థన చేసిన తర్వాత కాదు, ఆయన గొప్ప కార్యం చేశాడు. ఆయన కార్యం చేశాడు. ఓన్లీ ప్రార్థించటే నా పని, కార్యం చేసేవారు ఆయన. నేను మాత్రం ఒక కొట్టమానికి రాలేదు. ఆయన గొప్ప దేవుడు. ఆయన ఆత్మస్వరూపుడు, ఆత్మలో ఉండి మాట్లాడేదేంటి. ఇప్పుడు అలాగే నా వంట పనులన్నీ చక్క పెట్టుకోండి, అలాగే నా బైబిల్ సంఖ్యలో పెట్టుకోండి. ఎక్కడ పేషెంట్లు ఉన్నారని, ఎక్కడ రోగిస్తులు ఉన్నారని నేను అలాగే తిరిగి ప్రార్థన చేస్తాను. దేవుడు మా కొరకు బట్టి మా అక్కకైతే 2 బాబులు ఉండి, ఒక బాబు చనిపోయారు. ఒక బాబు, ఆ బాబుకి మన ఆడపిల్ల పుట్టింది ఆగస్టు 2వ తారీఖుని. మరి దేవుడు క్షేమంగా ఇచ్చాడు. మరి స్థిరంగా ఇస్తున్నాడు. నేను దేవుడు మాట్లాడిచ్చాడని మీకు ఆడపిల్లని ఇస్తున్నాను. అలాగని మాకు ఆడపిల్ల అంటే ఆశ కాదండి తండ్రి, మాకు ఆడపిల్ల ఇచ్చాడు. చాలా సంతోషించామండి. మరి ఆ తల్లి బిడ్డ కూడా క్షేమంగా ఉన్నారు. ప్రీ డెలివరీ ఇచ్చాడు దేవుడు. మరి ఈ రోజుల్లో ప్రీ డెలివరీ ఆడమంటే చాలా కష్టం కదా. అది దేవుడు చేసిన మా చేసిన ప్రార్థన బట్టి, అయ్యగారు అమ్మగారు చేసిన ప్రార్థన బట్టి మరి దేవుడు ఎంతో గొప్ప మేలు చేశాడు. మా జీవితంలో చేసిన మేలు అయితే ఇంకా చాలా ఉందండి. మరి అయితే మా పిల్లలు అన్నారమ్మా, నువ్వు ఇంటికాడ ఉంటే ఏం చేస్తావు, అమ్మని చనిపోయింది, నాతో పాటు హైదరాబాద్ వచ్చేయి, హైదరాబాద్ తీసుకెళ్ళిపోతామని తీసుకెళ్ళిపోయారండి. నువ్వేం పనికి వెళ్ళొద్దమ్మా, నాకు అన్నం వండి పెడితే చాలా, మేము అన్నం వండిన వాళ్ళకి బోల్ డబ్బులు ఇస్తున్నాం, ఆ డబ్బులు మనకే ఉంటాయి కదా అనేసి అన్నారండి. చర్యలు అయితే అలాగే 4 వెనకాల వెళ్ళామండి. 3 కేజీలు బియ్యం మూటలు, కొంచెం కారం, కొంచెం పెసరపప్పు, 5 కేజీలు చింతపండు, 5 కేజీలు నూనె, కూరగాయలు, లగేజ్ అంతా పట్టుకొని వెళ్ళాం. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మరి అందరూ పనికి వెళ్తున్నారే, నేను ఇంటికాడ ఉండి ఏం చేయను, నాకు పని చేయడం వచ్చింది కదా. అలాగని నేను వాళ్ళతో పాటు వెళ్ళానండి. 3 రోజులు పనికి వెళ్ళానండి. నేను 3 రోజులు పనికి వెళ్తే పైన 3వ ఫ్లోర్లోని టైల్స్ వేసిన అట్లా కడుతున్నాను నేను. అలా అన్నారు, అత్త నువ్వు మాకు అట్లా కట్టేస్తే నువ్వు మొయ్యొద్దు, మేము మూసేస్తాం అలాగనేసి అన్నారు. అయితే అలా చేస్తానులేండి అని నేను కట్టలు కట్టేసేసి వాళ్ళకి ఎత్తిదని చెప్పుకుంటే దేవుడు అప్పుడు మాట్లాడుతున్నారు. చిత్తి కాగితాలు ఏరుకోనకు వచ్చావా ఏందంట, నువ్వు ఎందుకు వచ్చావు, అల్లగా వాళ్ళు చూడు చిత్తి కాగితాలు ఏరుకుండే వాళ్ళని. ఆ పైనుంచి నాకు కింద నా చిత్తి కాగితాలు ఏరుకుండే వాళ్ళని దేవుడు చూపిస్తున్నాడు. అయ్యో ప్రభా క్షమించుతండి నాయన, నా తప్పు అయిపోయిందేమో ప్రభా, నీ మాటనికంట వచ్చాను కదా తండ్రి, నీ సువార్త చేసేదాను కదా, చేయకంటే పిల్లలు రమ్మన్నారని వచ్చేసాను ప్రభా. పిల్లల వెనకాల వెళ్ళకపోతే తల్లి పిల్లల వెనకాల వెళ్ళింది కాదని అంటారని సమాజానికి పెదలకి భయపడి నేను వచ్చాను తండ్రి. నీ మాటలు పక్కన పెడేసి నన్ను క్షమించుతండి అని అడుగుతున్నాను. లక్షత్రాల నీళ్ళు కళ్ళంటే కాలిపోతుంది. వాళ్ళు వస్తున్నారు, కట్టలు కడుతున్నా, వాళ్ళకి ఎత్తుతున్నాను, కట్టలు కడుతున్నా టైల్స్లన్నీ, ఆ టైల్స్ వేసిన అట్లన్నీ 3వ ఫ్లోర్లో ఉంది, వాళ్ళకి ఎత్తుతున్నాను. వాళ్ళు వచ్చేస్తున్నారు. చిత్తికాయతలు ఏరుకోనకు వచ్చావా ఏందంట, ఎందుకు వచ్చావు ఎక్కడికి ఏందంటే చిత్తికాయతలు ఏరుకోనకి చొక్కా దొడిగేసుకొని బుర్ర కొట్ట కట్టేసుకొని ఇక్కడ చిత్తికాయతలు ఏరుకోనకు వచ్చేవాళ్ళు బాగా తండ్రి క్షమించిన ఆయన.
నువ్వు గొప్ప ప్రభా. ఈ సేవ నీకేస్తూ ఏం చేయాలి తప్పకే వచ్చాను ప్రభా. ఎంతవరకు నా పిల్లలు చిన్నవాళ్ళు అప్పుడైనా నేను ఇల్లు రావట్లేదే తండ్రి. నేను ఎంతవరకు తప్పకే వచ్చాను ప్రభా. అలాగనేసి కన్నీళ్ళు ఆగలేదు. అలా చెప్పులలా నీళ్ళు కళ్ళంటి కిందన పడిపోతున్నాయి. వాళ్ళు చూస్తే ఎందుకు ఎడుతున్నావు, ఇప్పుడుగా బాగా అన్నారు కదా, అన్నావు కదా అత్తని అడుగుతాడు ఏం చేసేది అని. నేను వాళ్ళకి ఏం చెప్పాలని వాళ్ళ రాబడి కళ్ళని గుడిసేసుకోవడం, ఆ మూగులు కట్టేయడం, ఆ కట్టలు కట్టేసి వాళ్ళకి ఎత్తేయడం చేస్తాను. చేస్తుంటే నువ్వు ఇక్కడ ఉండొద్దు, వద్దు, ఇంటికి వెళ్ళిపో, 5 నిమిషాలు అక్కడ ఉండవు, ఇక్కడ ఉన్నావంటే నీ కాలు చేయాలి ఆగేస్తా. నిన్ను చొక్కాయి తొడిగి బట్టలు కాకుండానే నీకు చేతులకు ఒంటికి చొక్కాయి తొడిగి ఒక కాలు ఇలా పట్టుకొని నేను బస్సు ఎక్కించి 2 జబ్బల్లో చేయలేసేలాగా నిన్ను మోసుకెళ్తారు. అర్జెంటుగా ఇంటికి వెళ్ళిపో అన్నారు. అయ్యో తండ్రి నాయన, నా పిల్లలు ఏమనుకుంటారో ప్రభా. నేను ఏమని చెప్పను తండ్రి నాయన. మా అమ్మకి మా వెనకాల ఇష్టం లేక మా అమ్మ ఇంటికి వెళ్ళిపోతానంటుంది. అయ్యో తండ్రి, ఇక్కడ కూర్చొని ఉంటున్నాను కదండి. వాళ్ళతో పాటు నేను ఈ 3 రోజులు పనికి వెళ్ళాను. 3 రోజులకి 750 వచ్చింది. ఏసయ్య తండ్రి, నన్ను క్షమించండి. ఏమంటారు మా పిల్లలు, మాకు అన్నం వండి పెట్టడానికి మా అమ్మ కష్టంగా ఉందా అని బాధపడతారేమో నా పిల్లలు. తండ్రి ఏం చేయను ప్రభా. నా బిడ్డ చూస్తే మగబిడ్డలు కదా అని నేను చాలా బాధపడుతుంటాను. రాత్రి ఒక కుర్రోడు, మా ఊరు కుర్రోడే, అత్త నాకు జ్వరం వచ్చేసింది, నాకు ప్రార్థన చేయని వచ్చాడు. వాడు ప్రార్థన చేసి ఏడిగంజి కాసి బార్లీ కాసి ఇచ్చేదంటే నా బార్లీ వద్దంతా ఏడిగంజి కాసి వాడు ప్రార్థన చేశాను. వాడు వెళ్ళిపోయిన తర్వాత నాకు విపరీతమైన జ్వరం వచ్చేసింది. మునుగుతా విపరీతమైన ఫీవర్ ఎక్కువైపోతే ఏం చేయను, అన్నం నాకు లేగలేకపోతుంటే రాత్రి అదే పిల్లల పని నుంచి వచ్చాను. అదేమంటే బాబు ఎక్కువైపోయింది జ్వరం, లేగలేకపోతున్నాను, ఏటవుతుంది, వాళ్ళంతా చనిపోతుంది నాకు. ఆ రాత్రి ఆ జ్వరానికి మాత్రలు వేసుకున్న తర్వాత వాంతులు విపరీతమైన వాంతులు అయిపోయి ఇక్కడి నుంచి ఆ గజం 2 పర్లంగల దూరం నడిచి వెళ్ళిగాని వాంతి చేసుకోవడానికి. అదంతా పొట్ట పగల్లా తెలుగు ఆ బిల్డింగ్లకి వెళ్ళి కరెంటు ఎక్కడికి రాసు చాలా దూరం వెళ్ళి వచ్చేదని వాంతి చేసుకుని తెల్లవారులు అలా వాంతులు నిద్రలేదు. 1 గంట అవుతుంది. మా అబ్బాయి చిన్నకూరలు వేసన్నాడు. అమ్మా అదే అమ్మా అన్నిసార్లు డోర్ తీసేవారు. నాకు వాంతులు అయిపోతున్నాయి బాబు, జ్వరం వచ్చేసింది అమ్మ. వాంతులు అవుతున్నాయి అమ్మా, విరేసనాలు. నాకు వాంతులు అవుతున్నాయి కానీ కూడా విరేసనాలు అవ్వలేదు, జ్వరం వచ్చేసి వాంతులు అయిపోతున్నాయి అని. అప్పుడు 10వ తరగతి మానేశాడు కదా. ప్రార్థన చేయబాబు అన్న. చిన్నకూరలు 3 అబ్బాయి, 2వ అబ్బాయి అయితే లేగలేదు, కష్టపడి పరిస్థితి. ప్రార్థన చేయబాబు అంటే ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి వాక్యం చదువు బాబు, వాక్యం చదివిన తర్వాత నా మాట వెనకంటే వచ్చిన జనులకి శ్రమ అన్నాడు. నిజమైతే మా వాక్యం చదువుతుంది నాకు అర్థం అవ్వలేదు, ప్రార్థన చేస్తాడు కానీ నాకు అర్థం అవ్వలేదు. నా తెలుగులో లేనంత జ్వరం వచ్చేసింది. అయితే నా మాట వెనకంటే వచ్చిన జనులకి శ్రమ అనేసారు. అయ్యో తండ్రి, నిజమే, నీ మాట వెనకంటేనే వచ్చింది, పిల్లల మాట్లాడుతుంచాను, నీ మాట వెనకంటేనే వచ్చింది తండ్రి. నేను ఇప్పుడు పరిస్థితి ఏంటి ప్రభా, నా పరిస్థితి ఏంటి అలాగనేసి ఏడుతుంటే వాక్యం చదివి ప్రార్థన చేసి అన్నాడమ్మా, నేను పొద్దున్న బండి ఎక్కిచ్చేస్తాను, ఇంటికి వెళ్ళిపోతావా. నేను బండి అయితే ఎక్కలేను కానీ బాబు, బస్సు అయితే ఎక్కుతాను. బస్సు అయితే ఆపమన్న కాడ ఆపుతారు కదా. అలాగనేసి అంటే నాకు బస్సు ఎక్కడ తీస్తారండి, నీవే కాదమ్మా మనతో ఇంకొక అబ్బాయి వచ్చాడు, ఆ అబ్బాయి కూడా ఇంటికి వెళ్ళిపోతాడు, నిద్ర ఇంటికి వెళ్ళిపోతాడు అంటే ఎక్కడ చేసేసానని మా 2వ అబ్బాయి వచ్చాడు. ఇంటికి వెళ్ళిపోతామన్నాడు. వెళ్ళిపోతాను బాబు, నేనుండి మీకు సుఖం లేదు, నా వల్ల మీకు సుఖం లేదు కదా, వచ్చాను కానీ మీకు ఏమన్నా అన్నం వండి పెడతానని నాకు పరిసరి జీవనకే సరిపోతుంది, వెళ్ళిపోతాను బాబు ఇంటికి. ఇంటికాడ ఉండి నేను దేవుడు పని చేసేదాన్ని, మీరు క్షేమంగా ఉండేవారు, నేను ఇంటికి వెళ్ళిపోతాను బాబా. అయితే వెళ్ళేయమ్మ, ఎందుకు మమ్మల్ని బాధ పెట్టడం అలాగనేసేసి
నాకు బండికి టికెట్ చేశారండి. బస్సులో కూకున్నాను కానీ తెల్లవార్లు ఇలా కంటి మీద రెప్పాలి. చూసిన కళ్ళు చూసినట్టే ఉన్నాను. ఎన్ని తోలుగేట్లు ఉన్నాయి అన్ని చూసుకుంటాను వచ్చాను కానీ ఇలా కంటి మీద రెప్పాలేదు. కోటనందులో దిగమంది 9 అయింది. విపరీతమైన తలబాధ వచ్చేసింది. అరే నా తలబాధ నిలబడలేదు. నాకు టాబ్లెట్ అన్నది మెంతు ప్లస్ అన్నది తెచ్చిపెట్టు బాబు, నాతో వచ్చిన అబ్బాయిని అన్నప్పుడు మెంతు ప్లస్ తెచ్చారండి. మెంతు ప్లస్ తెస్తే నేను కర్రల సంచిలో బట్టలు ఎత్తుకెళ్ళి నా కర్రల బ్యాగ్ ఆన్ చేసింది. దిగేటప్పుడు ఆ కర్రల బ్యాగ్ ఇరిగిపోయింది. కర్రలు ఎలా పట్టుకోవాలా బట్టలన్నీ ఆ బ్యాగలో. అప్పుడు ఓ చీర తీసి మూట కట్టేసి మామూలుగానే ఆటోలో వేసేయి, అలాగనేసి ఆటోలో వేసేసి ఆ బాబు నేను ఇంటికి వచ్చి ఎలా పడుకున్నానో నాకు తెలియలేదు. విపరీతమైన జ్వరము 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 జ్వరము. వెళ్ళిపోయామంటే వెళ్ళిపోయాను బాబు, ఇంటికి వచ్చేసాను కానీ జ్వరం తగ్గలేదన్న. అప్పుడు ఊళ్ళో మాకు సత్యబాధ ఆటవారు అన్నారు, అక్కడ తీసుకెళ్ళారు. హైదరాబాద్ వెళ్ళారు కదా, ఇప్పుడు వచ్చేసారన్నారు. మేము వెళ్ళి 15 రోజులు అవుతుంది బాబు, నేను 3 రోజులు పనికి వెళ్ళాను, జ్వరం వచ్చేసిందని వచ్చేసాను అన్నారు. 250 మంది జ్వరం. అలా చాలా ఫీవర్ ఎక్కువైపోయింది. అలాగని బాటిల్ అవి పెట్టి నెలల దొంగన్నాను ఆ జ్వరం. నేను చేసిన కూలి అంతా 750. నేను ఎవరు పని చేసేదాన్ని? సృష్టికర్త అనే దేవుని పని చేసేదాన్ని. సృష్టికర్త అనే దేవుని పని వదిలేసి నేను నా పిల్లలకి అన్నం పెట్టాలా, కష్టపడాలా, వాళ్ళ వెనకాల వెళ్ళి ఏదో పాల డబ్బులు చేసుకుని వెళ్ళి వాకలు ఉడుచుకోవాలా, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయాలి కదా అని బాధ్యత వాళ్ళ వెనకాల వెళ్ళినప్పుడు దేవుడు నన్ను అక్కడ కష్టపడలేదు. మళ్ళీ ఎక్కడ దండితే పడ్డాను, హైదరాబాద్లో దండితే అలిపూర్లో పడేలేదన్నాడు దేవుడు. మళ్ళీ అక్కడి నుంచి తిరిగి ఇక్కడికి వచ్చి ఇయాలకి నేను ఏ పనికి రూపాయి డబ్బులు పనికి వెళ్ళలేదు. బైబిల్ పట్టుకోండి, ఆయన పని చేయడు. నేను నా బాగా ఉన్నాను వెళ్తాను, బాగా తప్పనండి వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదని దేవుడు నన్ను అడగలేదు. ఆయన నన్ను ఉచితంగా పోషిస్తాడు. నేను అన్న డబ్బులు పనికి వెళ్ళకపోయినా సరే కదా ఆయన మహాకృపను బట్టి నేను ఎలా చేసాబడు దేవుడు నాకు ఇస్తాను. నాకు ఏది కావాలంటే అది ఆయన ఇస్తున్నాడు. ఈ సాక్షి ఉన్న నా సహోదరులందరూ కూడా, మీరు కూడా నాకులాగా మీ హృదయాలు బలపరుచుకొని కన్నీరు విడిచి దేవుడిని అడగండి. దేవుడిని తెలుసుకోపోయిన వాళ్ళు అయితే తెలుసుకోండి. దేవుడు లేడని అనుకోకండి. సృష్టికర్తని దేవుడు ఉండబట్టుకొని అలాగ ఇంత భయంకరమైన కరోనా వచ్చింది. మా పాస్టర్ గారు కరోనా వచ్చేసినప్పుడు నా కొడుకు బ్లడ్ డాక్టర్ గారు, నా కొడుకేమో చిన్న కొడుకేమో పని చేసుకోండి, మీ ఇద్దరు పని చేయడం. ఆ బాబుని బెడ్ డాక్టర్ గారు చేశాడు దేవుడు. అయితే ఆయన బ్లడ్ తీసి ఎక్కలేయడం, నా కొడుకు వెనకాల పరిసరి చేయడం. తెల్లవారులు వెనకాల దగ్గర పక్కలో దొంగని పరిసరి చేశాడు. కానీ ఉదయం తెలుసుకున్నాను కర్మ వచ్చేసింది. కానీ నా బిడ్డలకి ఎంత సోకలేదు. ఆ కరోనా ఇంటికాడ ఉండి నేను అన్నం వండి కూర వండి సార్లు వేసి పంపించేదాన్ని అక్కడికి. కానీ దేవుడు నా గుమ్మానికి కానీ నా ఎంచుకు కానీ రాకుండా చేశాడు ఆ కరోనా. దేవుని నమ్ముకున్న వాళ్ళు కూడా చాలా మంది చచ్చిపోయారు ఆ కరోనాలో. చచ్చిపోలేదని నేను అన్నాను. చాలా మంది కోట్లాది ప్రజలు చెత్తను పోగొట్టినట్టు పోగొట్టేశాడు దేవుడు. ఎందుకు? దేవుడు మాట దేవుడు నమ్ముకున్న వాళ్ళు కరోనాలో చచ్చిపోయారు. ఆ ఆత్మ ఎక్కడుంది? దేవుని దగ్గర ఉంటారు. ఉన్నవాళ్ళు ఎక్కడున్నారు? నరకానికి పోయారు. అగ్ని ఆరదు, పురుగు సవదు. ఆ బగబగ మండిస్తున్న అగ్నిలో పడిపోకంట ఈ ప్రాణం ఉండగానే సృష్టికర్తని స్మరించండి. దీపం ఉండగా ఇల్లు చక్క పెట్టుకోమన్నాడు. ప్రాణం ఉండగానే ప్రభువు నమ్ముకోమన్నాడు. దీపం మారిపోయిన కదా చేసేది ఏమీ లేదు. జీవం గల దేవుడు భూమిని ఆకాశాన్ని సృజించిన సృష్టికర్త అని దేవుడు ఉన్నారు కాబట్టి ఆకాశమైన సింహాసనం, భూమి ఆయన పాతిపెట్టమైనాడు. మనం ఎక్కడున్నాము? ఆయన పాదాల కింద ఉన్నాము. భూమిని నీటి మీద పరిచయడానికి దేవుడు. భూమి కింద ఎంత నీరు ఉన్నదో ఎవరికి తెలియదు. ఇలా బోరు తీస్తే నీరు వచ్చేస్తుంది అంటే ఎందుకు వచ్చేస్తుంది? ఎలా వచ్చేస్తుంది? ఊరు వచ్చేస్తుందా? ఊరితే అంత దారి వచ్చేస్తుందా? కాదు. భూమి కింద నీళ్లు తొణికిసలాడుతూ ఒక బావిలో నదిలో నీరు ఎలా తొణికిసలాడుతూ ఉంటారో అలాగా భూమి కింద నీరు అంత నీరుని పెట్టాడు దేవుడు. ఇంటికి స్లాఫ్ ఎలా వేసుకుంటున్నాము? భూమిని పునాదిగా నిర్మించాడు దేవుడు నీటి మీద. మనకి సృష్టికర్తని దేవుడు. అందుకే ఆకాశం అంది గాని భూమి అంది గాని భూమి కింద ఉన్న నేల అంది గాని నేను తప్ప మీకు మరొక దేవుడు లేడని చెప్తున్నాడు దేవుడు. ఆయనే సృష్టికర్తని దేవుడు, జీవంగల దేవుడు, రోసం గల తండ్రి. ఈ రాళ్ళు చెట్లు ఏమి మనతో మాట్లాడు. అవన్నీ మన చేతులతో చేసిన శిల్పాలు అవి అవన్నీ కూడా మేము అన్నిటికీ పూజలు చేసి అవన్నీ మేము తయారు చేసినట్టు వాళ్ళు ఆయన అవన్నీ పక్కన పెట్టి
నిజమైన దేవుడని తెలుసుకున్నాం. ఇవాళ మాకు ఏ కష్టం వచ్చినా, ఏ ఆపద వచ్చినా దేవుని తలుసుకోకంటా కానీ మేము ఎక్కడ గుమ్మంది అయితే ప్రార్థన చేసుకుంటాం, బయటికి వెళ్ళి వస్తే ప్రార్థన చేసుకుంటాం. కాలు చేయబడిపోయిన అబ్బాయి కాడికి వెళ్ళాను, ఏమన్నా 25 సంవత్సరాలు కాలు చేయబడిపోయాను. వాళ్ళ ఇంటికి నన్ను వద్దన్నారు. గడ్డ మట్టుకొని బ్రతిమాలు వెళ్ళాను. బ్రతిమాలు వెళ్ళి ప్రార్థన చేశాను. నేనే మీ ఇంటికాడ పచ్చి మంచిని ముట్టుకోను, నేను అందరిలాడదాన్ని కాదు. మీరు ఏమి ఇచ్చినా నేను తీసుకుని పచ్చి మంచిని కూడా నేను ముట్టుకోను మీ ఇంటికాడ. కానీ ఎంత డబ్బు కట్ట ఖర్చు పెట్టారు. ఆ డబ్బు ఉంటుంది కదా, హైదరాబాద్ వెళ్ళి వైద్యం చేయించుకొని వస్తున్నారు, మీకేముంటుంది కదా డబ్బు అంతా అని ఇలా గడ్డ మట్టుకొని బతిమాలి వెళ్ళాను వాళ్ళ ఇంటికి. వాళ్ళు నన్ను బతిమాలని అసలు నేను బతిమాలి వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఎందుకని దేవుడు ఉన్నాడని వాళ్ళ నేస్తరాలు తెరబడిలో చెప్పాలి వాళ్ళకి. అలాగని వెళ్ళాను. నాకు నచ్చని కాడికి నేను అసలే దేవుడు వెళ్ళమంటే నేను వెళ్తాను. మళ్ళీ అయితే తొలినాడు వెళ్ళాను, మరుసనాడు వెళ్ళాను. 3వ రోజు వెళ్తే మంచం మీద లేరు, కాలేజీ పడుకొని బాబు. నేను ఆశ్చర్యపోయాను, అయ్యో ముందుగానే తీసుకెళ్లారా, ఏమైంది చెప్ప అని. వదినివ్వరండి, ఈ బాబు ఏడి అని అడిగాను. ఎలా అంటున్నారు, అమ్మ చచ్చేసి తల్లి పిల్ల తొందరపడిపోతున్నారు. ఏమైంది అలా తొందరపడుతున్నారని, ఏమైంది అని అడిగాను. నువ్వు అన్నా కదా నడిచేస్తాడు, అలాగే నడిచేస్తాడు నా కొడుకు, నువ్వు ప్రార్థన చేయగానే అన్న. ఏసయ్యా నీకు స్తోత్రాలు, గొప్ప దేవుడి తండ్రి. మరి ఏడి అని అడిగాను. అదలే కొన్నాడమ్మ, తమ్ముడు గాకి అన్నారా. వచ్చాడు, అత్త నువ్వు ప్రార్థన చేసావు కదా, దేవుడు ఉన్నాడు నిజంగా, నువ్వు నడిచేస్తావన్నా కదా, 3 రోజుల్లో నడిచేస్తాడన్నా. నేను 5 రోజుల్లో వస్తాను, 3 రోజుల్లో దేవుడు నాకు నడక ఇచ్చేసాడు. చెయ్య ఇక్కడ ఉండి చెయ్యాలా, ఇక్కడ వరకు వచ్చింది. మరి చెయ్య ఏసురత్నం పైకి తేల్చేది, చెయ్యి కూడా వచ్చేస్తుందని 5 రోజుల్లో దేవుడు అద్భుతం చేశాడు. 101 దేవుళ్ళకి పూజలు చేసేవాళ్ళు. దేవుడు ఉన్నాడని తెలుసుకోవడానికి వచ్చాను. మీరు ఏది ఇచ్చినా నాకు వద్దని సారీ చెప్పేసి నేను ఈ ఆటకాల ఇంటికి వెళ్ళలేదు. 5 సంవత్సరాలు అవుతుంది దేవుడు అద్భుతం చేసి. నేను ఈ ఆటకాల ఇంటికి వెళ్ళలేదు. దేవుడు నాకు మేలు చేసినట్టు చెప్పడానికి రాలేదు గుళ్ళోకి. దేవుడు మేలు చేసిన తర్వాత మనం అలా ఉన్నాం. మన బస్సు ఎక్కామనుకో, మన ప్రయాణంలో సీట్ ఇచ్చారనుకో, సారీ అన్నయ్య, సారీ చెల్లి అంటాం. మనం కూర్చోడానికి సీట్ ఇస్తే మరి దేవునికి కృతజ్ఞతలు చెల్లించొద్దా? అదే వాళ్ళైతే తిరుపతి పోయి ఫ్యామిలీ అంతా గుండ్లు గించుకొని వచ్చేస్తారు, దేవుడు మాకు మేలు చేసాడని. ఏ మేలు చేశాడు? తొక్క మేలు చేసినా చేయకపోయినా ఫ్యామిలీ అంతా పోయి తిరుపతి పోయి గుండ్లు గించుకొని వచ్చేస్తారు. దేవుడు మేలు చేసినప్పుడు అంట ఆయన సన్నిధికి వెళ్ళి ఆయన నామాన్ని గనపరచాల. అది అప్పుడు దేవుడు అంట పరలోక మందు పరిశుద్ధ దూతలతో, కోట్లాది దూతలతో సంతోషిస్తాడంట. నా బిడ్డని నన్ను ఎంతగా గనపరుస్తుంది, నా బిడ్డని నన్ను ఎంతగా గనపరుస్తుంది. అలాగని అలా ఉండాలి దేవుళ్ళో. మనం మేలు చేసినప్పుడు ఒకలాగా, కీడు చేసినప్పుడు ఒకలాగా. దేవుళ్ళలోకి వెళ్ళిన తర్వాత కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, శ్రమలు వస్తాయి, కానీ దేవుడు నిడిచిపెట్టలేదు. మేము ఎన్నన్నా భరించాం. ఆయన నిన్ను నన్ను రక్షించడం కోసం, శతకోటి మానవులు చేసిన పాపాలు క్షమించడం కోసం ఆయన యవన రస్తాన్ని, ఇలువైన రస్తాన్ని నీ కొరకు మా కొరకు సిలువ మీద కాల్చాడు. ఒక్క రక్తపు బొట్టు లేకుండా ఆయనకున్న రక్తం అంతా మన కోసమే కాల్చాడు. ఆయన నిలువెల్లా చేతులు చాపుకుని రండి నా రెక్కల కిందకి. ఎప్పుడైనా రెక్కల కిందకి వెళ్ళక ప్రయత్నం చేస్తున్నామా? పోగులకి వెళ్తాము, మంత్రాలకు వెళ్తాము. అక్కడికి వెళ్తేనమ్మో పోగు కడితే వెంటనే పారిపోద్దంట. అక్కడికి వెళ్తేనే ఇన్ని డబ్బులు తీసుకుంటారు కానీ వెంటనే లేచి నిలబడిపోతామంటారు. ఏదీ లేదు అందులో. వాళ్ళకి చెల్లించడానికి వెళ్ళాలి. పోగుల గురించి చెప్తాను, ఆలకించాను. పోగుల గురించి 2019లో నాకు భయంకరమైన బలహీనత వచ్చింది. ఏంటి ఆ బలహీనత? 3 మాంత్రికులు చెడు పెట్టారు నాకు. 3 మాంత్రికులు చెడు పెట్టారు నాకు. నేను ఉదయం వెళ్ళేదాన్ని, చర్చిలో పరిచయం చేసి 11 గంటల దాకా చేసి వచ్చేదాన్ని. వచ్చి వంట చేసుకునేదాన్ని, మళ్ళీ అలాగే సువార్త చేయడానికి వెళ్ళేదాన్ని. అలా చేస్తున్నాయా నాకు దేవుడు 3 చేత చెడు పెట్టించారు. 3 చెడు పెట్టారు నాకు. 3 నాకు దేవుడు చూపించాడు. వాళ్ళంతా ఎలర్జీ వచ్చేసేసి, అసహ్యం వచ్చేసేసి, ఇంత తెల్లటి ఒంటి మీద పొక్కుల్లాగా వచ్చేసి, గజ్జిపుల్లాగా వచ్చేసి గోక్కుంటా ఉండేదాన్ని. ఎన్ని మందులు వేసుకున్నా తగ్గేది కాదు. ఇంట్లో పోయి ఏడిసి ప్రార్థన చేసుకుని అన్నాను, అసలు నువ్వు ఉన్నావా తండ్రి? ఇన్ని మందులు వేసుకుంటున్నాను, అసలు తగ్గలేదు. ఏటి ప్రభా, నాలో లోపం ఏమన్నా ఉంటే దాన్ని బయలుపరచండి. ఏటి ప్రభా, అసలు నువ్వు ఉన్నావా? ఉంటే ఇది ఏటి ప్రభా, నేను ఏం చేయను తండ్రి? ఇన్ని మందులు వేసుకున్నా తగ్గలేదు, ఇన్ని హాస్పిటల్కి వెళ్ళినా తగ్గలేదు, ఇంకేం చేయను, ఏం తినేస్తున్నాను నేను? ప్రభా అసలు నువ్వు ఉంటే ఏటి బాధ అని నేను గట్టిగా అడిగాను. తల్లి తండ్రిని ఏమంటాం? నువ్వు నన్ను ఎందుకు అన్నావే? నాకు గుడ్లు కొన్నాంటున్నావు, నాకు సరుకు కొన్నానన్ను, నువ్వు నన్ను ఎందుకు అన్నావురా? నాకు బండి కొన్నా, బైక్ కొన్నాంటున్నావని తల్లిదండ్రిని గట్టిగా అడుగుతాను. అలాగే నన్ను పుట్టించిన తండ్రి నీవే కాబట్టి అసలు నువ్వు ఉన్నావా? ఏటి నా బలం ఎంత, నేను ఎవరితో చెప్పుకోను అని
ఇంట్లో పోయి 12 అవుతుంది. ఆదివారం శనివారం ఆ రోజు తెల్లారితే ఆదివారం కదా. నేను ఏడ్చి ప్రార్థన చేస్తున్నా పొగల 12 గంటలకి. అప్పుడు దేవుడు మాట్లాడుతున్నా. నాకు పెంకిల్లోంచి ఒక స్వరం వినపడుతుంది. మా ఇల్లు పెంకిలిల్లే. నీకు మంత్రశక్తి చేసేయాలని. ఎవరు ప్రభు మంత్రశక్తి చేసింది? నువ్వు గొప్ప దేవుడు ఉండగా నాకు మంత్రశక్తి చేశారా? నేను ఎక్కడికి వెళ్ళను? నువ్వు ఒంటి మీద వస్తువులన్నీ దేవుడు సమర్పించేసుకోమంటే సమర్పించేసుకున్నాను. 10 సంవత్సరాలు అవుతుంది. నా వస్తువులన్నీ పొట్టుబొట్టలు, శతమానాలు, సుట్లు, ముక్కులో బుడక అన్నీ దేవుడికి ఇచ్చేసాను. దేవుడు మాట్లాడినప్పుడు దేవుడికి ఇచ్చేసాను. నాకు వస్తువులతో లెక్కలేదు ప్రభు, నువ్వు నాకు ఉంటే సేనాలని నా బంగారం దేవుడికి ఇచ్చేసాను. నాకు బంగారం కానీ నువ్వు నాకు ఉండాలి తండ్రి, నాకు అదే కావాలని ఇచ్చేస్తున్నప్పుడు అయితే అన్నీ తీసేమన్నా కదా. నేను తీసేసానే. నేను ఏ మంత్రుల కాడికి వెళ్ళి పోం కట్టించుకొని నీకు విరోధంగాన ఎవరికాడికి వెళ్ళి చేసాకి నాకు బాగోలేదని నేను పోం కట్టించుకోను. నేనేం చేయనని తలకాయ కొట్టుకొని ఏడుకొని ఉన్నట్టంట. నువ్వు తల కొట్టుకోకు, నీ తలకాయ పగిలిపోతాడు. నేనున్నాను. దేవుడు మాట్లాడారు. ఏం చేయను ప్రభా, ఏంటి గొప్ప పరీక్ష, ఇంతగా టెస్టులు పెట్టి చూస్తున్నామని తండ్రి. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళి ఏ మంత్రి ఏ మంత్రశక్తులు వదలగొట్టి వాళ్ళు ఎక్కడ ఉంటారు నాకు తెలియదు తండ్రి. మా పెద్ద అబ్బాయికే పువ్వులు కట్టేవాళ్ళు. తర్వాత 3 పుట్టారు, 2 పుట్టారు. మా అక్కకి 2, నాకు 2. ఈ 4 పిల్లలకి పువ్వులు కట్టలేదు. ప్రాణం చేయడం మా నూనె రాసేసింది అంతే. చిన్నకి ఏమని పోరేటంటే ప్రాణం చేయడం నూనె రాసి, ఇలా వాంతులు అంటే ప్రాణం చేయడం నూనె రాదు, ఇలా జ్వరం వచ్చిందంటే ప్రాణం చేయడం నూనె రాదు. పోయింది జ్వరం అంతే. మా నెలలో 3 సంవత్సరాలు 3 ప్రార్థనలు నెట్టించి. అయితే ఏటి ప్రభా మరి ఇలాంటి పరిస్థిత అంటే నేను ఎక్కడికన్నా వెళ్ళి ఫోన్ కట్టుకుంటే నీ నామానికి అవమానమే కదా. ఈ అవమానకరమైన జీవితం నాకు వద్దు తండ్రి. వాటర్ ఎలాంటి జీవితం నాకు వద్దు. నీ నామాన్ని అవమానపరిచే అయితే ఏటి ప్రభా ఈ పరీక్ష నాకు తండ్రి. నాయన నా విశ్వాసాన్ని పరీక్షించుకున్నావా తండ్రి. తెల్లవారితే పెద్ద పండుగ నా కాళ్ళు చేతులు ఎలా పోసిపోయాయి, లేగనివ్వలేదు. చేతులు టీ గ్లాస్ కూడా పట్టుకొని ఇవ్వలేదు. ఈ జుట్టు ఎలా ముడుచుకొని ఇవ్వలేదు. ఈ చెంగులా సర్దుకొని చేతులు లేగలేదు. చేతులకి కాళ్ళకి పెట్టేశారు. ఎంత మొఖం అయిపోయింది, చెత్తుబొరలా అయిపోతే రాత్రి అంతా మా అక్క నేను బాధపడుతున్నాను. మా 3వ అబ్బాయి అన్నాడు, అదే అమ్మ అన్నాడు పొద్దులేసి. బాబు రాత్రి అంతా బాధపడతాను. నా లగేజ్ టాయిలెట్ తీసుకెళ్ళాను. జబ్బల్లో చెయ్యట్టి లగేజ్ టాయిలెట్ తీసుకెళ్ళాడు. రాత్రి అంతా ఇలాగే బాధపడ్డాం బాబు. ఏటో కానీ తెలియలేదండి. పడిపోతే హాస్పిటల్ తీసుకెళ్ళారు. నర్సీపట్నం అక్షయ హాస్పిటల్ తీసుకెళ్ళారు. అక్షయ హాస్పిటల్ తీసుకెళ్తే వదిలి సాయంత్రం వరకు టెస్టులు చేస్తున్నారు కానీ ఏమీ కనిపించలేదు. సరే పైకి తీసుకెళ్ళి రూమ్ ఇచ్చేయండి అమ్మాయికి, సిట్తో 4 సార్లు వచ్చారనేసి తీసుకెళ్ళి వాడు షిఫ్ట్ చేశారు. రూమ్లోకి షిఫ్ట్ చేసిన తర్వాత నాకు ఇంకా తెలియలేదు. వాళ్ళు వస్తున్నారు, సూదులు గుచ్చుతున్నారు, బ్లడ్ తీస్తున్నారు, సూదులు గుచ్చుతున్నారు, బ్లడ్ తీస్తున్నారు. కానీ నాకు తెలివే లేదు అసలు. సూది గుచ్చినప్పుడు అలా అమ్మా అనేదాన్ని అంతే. నాకు తెలియలేదు. టీ తెచ్చేవాడు, నోట్లో పోసేవాడు, ఇడ్లీ తెచ్చేవాడు, యుద్ధం చేయలేదు అంటే. అలా 2 రోజులు ఉండగా 2వ రోజు రాత్రి 1 గంట అవుతుంది. నా దేవుడు నా దగ్గరికి వచ్చాడు. వచ్చి అప్పుడు అంటున్నాడు, నాకు తెలుగు వచ్చింది. అప్పుడు తెలుగు వచ్చి ఎడుతున్నాను, ప్రభా నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చావు ఎందుకు తండ్రి? నా పిల్లలకి రెక్కలు వచ్చాయి కదా, పెద్దోళ్ళు అయిపోయారు. ఇంకా పాలు తాగి పిల్లలు వదిలేసి తల్లిదండ్రులు చచ్చిపోయిన వాళ్ళు ఉంటారు. వాళ్ళైతే ఇబ్బంది. నా బిడ్డలకు రెక్కలు వచ్చాయి కదా, వాళ్ళే బతుకుతారు. నన్ను నీ రాజ్యాన్ని తీసుకొచ్చు కదా, మా అమ్మకాడ తీసుకుపోతాను నన్ను కూడా. ఎందుకు ఇక్కడ దాకా తీసుకొచ్చావు నన్ను? హాస్పిటల్లో ఎందుకు ప్రభా? నాకు ఎవరు చూస్తారు తండ్రి నీ ఏడుతున్నా నా బిడ్డ మీద. అప్పుడు ఏడుతుంటే దేవుడు అన్నాడు, శ్లోకంలోంచి నాకు స్వరం పడుతుంది, లేస్తే నీకేం పర్వాలేదు, నువ్వు శోధించబడాలి సువర్ణగా మారదు, లేస్తే. అలాగని దేవుడు నాతో మాట్లాడు. ఎవరు మాట్లాడుతున్నారంటే నేనే, నిన్ను పుట్టించిన దేవుడు నేనే, లేస్తే. అలాగని దేవుడు మాట్లాడు. తండ్రి నన్ను చూడడానికి వచ్చావా ప్రభా? అయితే నువ్వు గొప్ప దేవుడు ప్రభా. అలాగని నాకు ఏడుపు వస్తుంది. ఏడుతుంటే వద్దు లేసేమన్నాను కదా, లేసే, నీకు పొద్దున్న డిశ్చార్జ్ ఇచ్చేస్తారు అన్నారు. అయితే తండ్రి నువ్వు గొప్ప దేవుడు ప్రభా, నీ మాట చేత నన్ను బలపరచ నాకు వచ్చావా తండ్రి. లేచి జాయిగా చెదిరిపోయిన జుట్టు అంతా ముడుచుకొని జాకెట్ బాగా తెరుచుకొని నేను పడుకున్న మంచానికి ఎంత పెడ ఉండేది, బండి పెడలాగా. అమ్మ జాయిగా ఈ కాళ్ళతో పెడలా తండ్రి. ఆ మంచం దిగి సీర బాగా కట్టుకున్నప్పుడు లేచి ఆ డోర్ ఎలా తీసి బయటను పడుకొని అంతవరకు మా అక్కడికి వెళ్ళాను. అమ్మ నువ్వు ఇక్కడికి ఎలాగొచ్చేసావు?
అన్నాడు. నేను లేక ఎత్తునుగా లేచేదాన్ని కాదు కదా. మరి దేవుడు అన్నాడు లేచాను కదా, ఇది దేవుని స్వరమా దెయ్యం స్వరమా, నేను లేచేసాను. దేవుడే కదా. మరి లేచేసినప్పుడు నువ్వు ఎక్కడికి ఎలాగొచ్చావు అమ్మా అన్నాడు. బాబు ఏసై నా దగ్గరికి వచ్చాడు, ఆయన నా దగ్గర కాబట్టి నేను నీ దగ్గరికి వచ్చాను, నువ్వేం కంగారు పడిపోకు, దేవుడిని ఒక మాట చెప్పాడు, ఆ మాట నీ డైరీలో రాసే అన్నాడు. ఏం మాట అమ్మా అన్నాడు. శోధించబడిన ఎలా నువ్వు సువర్ణంగా మారుదవు అన్నాడు దేవుడు. అమ్మ బాబోయ్ ఎంత బలమైన మాట అమ్మ మాట అన్నాడు. అది నీకు తెలుసా అమ్మ అన్నాడు. నీకు తెలిస్తే చెప్పు అన్నాడు. నాకు తెలుసుగా, నీకు తెలిస్తే చెప్పు అన్నాడు. శోధించబడిన సువర్ణగా మారుదవు అంటే బంగారం అమ్మా. అవును, మనం కట్టుకెళ్ళి బంగారాన్ని ఏం చేస్తాం, కంసాలోడికి ఇస్తాం. ఒక తోడు కావాలా, ఒక బుట్టలు కావాలా, ఒక జిగిని కావాలా, నాడు ఏం చేస్తాడు, కొలువులో పడిసి కాల్చి ఆ బంగారాన్ని శోధించి ఆ నిప్పుల మీద పెట్టి కాల్చి వస్తువు మనకు చేసేవాళ్ళంటే ఆ బంగారాన్ని కాల్చి కరిగించి ముద్ద చేసేటప్పుడు మనకు వస్తువు చేసి చివరకు మెరుగెట్టేటప్పుడు మనకు ఉప్పేసి మెరుగెడతాడనమాట. ఆ ఉప్పే యేసుప్రభు పుట్టించిన ఉప్పు. యేసుప్రభు సముద్రం పక్కన నడిచిన అడుగుజాడల్లో ఉప్పు పుట్టిందనమాట. స్టార్టింగ్ లో ఉప్పు లేని కూర రుసులు గొప్పదంటారు చూడు, ఆ ఉప్పు దేవుడు మనకి ఇచ్చాడు గిఫ్ట్ గా తినడానికి రుచికి. దేవుడు ఉప్పు లేకపోతే ఏదైనా తినగలుగుతామటి. అలాగే దేవుడు బంగారాన్ని కూడా లాస్ట్ లో ఉప్పు పెడతాడు. మీరు శోధించబడిన నువ్వు సువర్ణగా మారు అన్నాడు. నన్ను సువర్ణగా చేస్తున్నావా తండ్రి, నువ్వు ఎంత గొప్ప దేవుడు, నా మీద నీకు ఎంత ప్రేమ ఉంది ప్రభు. అలాగా లేచేసిన తర్వాత మా అబ్బాయి గారికి వెళ్ళినప్పుడు మా అబ్బాయి మళ్ళీ నేను చెయ్యట్టుకుని తీసుకొచ్చి, అమ్మ కళ్ళు గట్ట తిరిగితే అన్నం తినలేదు కదా, పడుకో, టైం 2 అయింది. అలాగా తండ్రి నువ్వు గొప్ప దేవుడు ప్రభు. అలాగా ఇంకా పడుకోలేదండి, నాకు నిద్ర పట్టలేదు కదా, ప్రార్థన చేసుకున్నాను అనమాట. అలా తెల్లవారులో ప్రార్థన చేశాను. పొద్దుళ్ళు వచ్చి అన్నారు నీకేం ప్రాబ్లం లేదు, బ్లడ్లో ఇన్ఫెక్షన్ ఉంది అంతే, డిశ్చార్జ్ ఇచ్చేస్తున్నాను, కాకపోతే ఈ మాత్రలు వేసుకున్నారు. దేవుని చేసిన అచ్చరి గారు 3 రోజుల్లోంచి నన్ను హాస్పిటల్ నుంచి ఇంటికి డిశ్చార్జ్ ఇచ్చేసారు. ఇంటికి వచ్చారు. ఏంటి ప్రభా ఏంటి పరీక్షలు, హాస్పిటల్ తీసుకెళ్ళారు, నన్ను తట్టుకోరు పొమ్మన్నారు. ఏంటి దురదలు, ఏంటి కాళ్ళు సరుకులు, నాకేం అర్థం కాలేదు. నేను తిండేటి ప్రభా. అలాగని దేవుడిని అడిగినాడు. దేవుడు అడుగుతున్నాడు ఏం కాదు, నీకు మంత్రశక్తి చేశారు. ఇదిగో ఈ మనిషి చూడండి, మనిషిని ఎలా నిలువల్లా బద్దలు చేసి, ఆ మంత్రికుడిని ఎలా నిలువల్లా బద్దలు చేసి, రెండు బద్దలు ఎలా చేసి, ఇతను నాన్నలు కట్టాను ఎలా నిలువ నుంచి బద్దలు చేసి ఓ పక్క చూపించాను. ఎలా ఈ మనిషి నాన్నలు కట్టాను. ఆ ఎత్తి మా ఊరోడే తండ్రి, ఈ గ్రామంలో కూడా అన్నాను. మీకు తెలుసా, నాకు తెలుసా. మరి 2 ఇస్తున్నాడు కదా, మరి 3 కదా, మా 2 వేస్తే వచ్చి మా ఇంట్లో కుర్చీలు ఎలా కూకున్నాను. దేవుని కుర్చీ వేసా నేను ఇంట్లో, అందు మీద ఎలా కూర్చున్నాడు. నేను అన్నా ఇట్లే ఎవడవి నువ్వు నా ఇంటికి వచ్చుకోకన్నా, నీ ఇంటికి ఎప్పుడైనా ఎక్కాను నేను లేసి అతను నా శరీరాన్ని బాధ పెట్టినా నా ప్రాణాన్ని దీనికి నీకు అధికారం లేదు, తర్వాత నా శరీరాన్ని బాధ పెడతావు అంతే. పోతలకి నన్ను ఏమి చేయలేవు, నేను గొప్ప దేవుని చేతిలో ఉన్నాను, భూమికి ఆకాశానికి సృష్టికర్తని దేవుని చేతిలో ఉన్నాను, నన్ను నువ్వేమి చేయలేవు పోతలకి అన్నాను. నా ఇంట్లోంచి వచ్చేసాడు. కొల్లారు చేసుకుంటాను. అపవాదు కూడా 2వ వాడిని చూపించాడు. 3వ వాడు అన్నాడు కదా, నా సంఘంలో సహోదరులు ప్రార్థన చేస్తున్నారు, నా కోసం ప్రార్థన చేస్తుంటే ఆ 3వ వాడిని కూడా చూపించాడా, బయలుపరిచాడా దేవుడు. మంత్రికులు ఊరుకున్నాడా? దేవునికి అసాధ్యమైనది ఏమి లేదు. దేవుడు చూస్తున్న దేవుడు. మనుషులం కాబట్టి మరుగుంది, ఆయనకు మరుగు లేదు. ఆయన ఆకాశం నరులు కొనలారా చూస్తాం. నీళ్ళు కాడికి వెళ్ళి మనం నీడ చూసుకుంటే మన స్వరూపం అంతా కనపడుతుంది, నవ్వుకుంటాం, మొఖం చూసుకున్నాం. ఆయన అలాగే మనల్ని చూసి మన ప్రవర్తన చూసి నవ్వుకుంటాడు దేవుడు. ఆయన కొరకు నీతిగా జీవించాలి మనం, ఆయన మాట ప్రకారంగా జీవించాలి మనం. ఆయన నిత్యరాజ్యానికి వెళ్ళాలంటే ఆయన మాట ప్రకారంగా జీవిస్తేనే ఆయన ఉన్న రాజ్యానికి మనం వెళ్తాం. ఈ లోకంలో అందాన్ని చూసి, ఆస్తిని చూసి అతిశయపడి, అందాన్ని చూసి మోసపోయి గర్వం అహంకారంతో నడిచేవంటే దేవుని రాజ్యానికి మనం వెళ్ళాం. అహంకారం ఎందుకు? అహంకారంతో మాట్లాడతారు కొంతమంది, చాలా అహంకారంతో అహంకారం ఎప్పుడు వస్తుంది? ఉన్నదాన్ని బట్టి అహంకారం వస్తుంది, గర్వం వస్తుంది, గర్వంతో మాట్లాడతారు. అమ్మ దానికి ఎంత గర్వం అమ్మ, అమ్మవాడికి ఎంత అహంకారం అమ్మ అంటారు. అలాగ ఉండకూడదు మనం. ఆ అహంకారం ఇప్పుడు ఎందుకు పనిచేయదు. గర్వం గడ్డి తినిపిస్తుందంట, అహంకారం పడకూడదంట. పాపం అంట గర్వం ధరిస్తుందంట, అది మరణానికి అంటదంట. ఎప్పుడైనా సరే పాపం చేయకూడదు. పాపం 100 పీకలు విసుకొస్తాడు అందరూ. అది ఏం చేస్తుంది? గర్వం ధరిస్తుంది. దొంగతనాలు చేసుకుంటా వస్తాడు దేవుడు. ఏదో ఒక రోజున చూస్తాడు. అప్పుడు ఏమవుతుంది? పాపం పండిద్రా అంటారు పెద్దలు. అదే పాపం అంట గర్వం ధరిస్తుంది. అది ఏదో రోజున మరణానికి అంటారు. అలా ఉండకూడదు. దేవుని తెలియక ముందేమో
నశించిపోయిందని. దేవుని తెలుసుకున్న తర్వాత మనం అలా ఉండడు. అంటే ఆ తప్పులు దేవుడు క్షమించాడా అంటారు, క్షమించాడు తప్పగాని. తెలియకముందు మన పిల్ల దొంగతనం చేసింది అనుకో, మన పక్క వాళ్ళది ఏదైనా తెచ్చి ఏం చేస్తాం, అమ్మ వాళ్ళు తేకూడదమ్మా తప్పు, వాళ్ళు వస్తే వాళ్ళకి ఇచ్చేయమ్మని మన పిల్లని ఏం చేస్తాం, బుద్ధి చెప్పి వాళ్ళకి ఇచ్చేసిరా అని చెప్పి తోలేస్తాం. మంచిదే తెచ్చావమ్మా, పర్వాలేదమ్మా, రోజుకి ఎలా పట్టావమ్మా, ఇంట్లో పెట్టుకుంటానని తెచ్చిన వస్తువులు మనం ఇంట్లో పెట్టుకున్నాను కాడే అంత దొంగోడు అయిపోతాడు. చివరికి మనం ఆడిని దొంగగా తయారు చేస్తాం అన్నమాట. అలా ఉండకూడదు. మనం దేవుని తెలుసుకున్న తర్వాత ఆయన మాట ప్రకారంగా నడిచేది ఏ లోటు ఉండదు. ఆయన త్వరగా చేస్తారు కానీ తోగ్గా చేయడు. ఆయన నమ్మలు పడి అప్పు ఇచ్చేవారుగా చేస్తారు కానీ అప్పు చేసేవారు అది అసలే చేయడు. నేను అప్పు తెచ్చినా దేవుని దశంభాగం ఇస్తాను. అవసరానికి అప్పు తెచ్చుకుంటాను, అందులో కూడా దశంభాగం ఇస్తాను. నా దశంభాగంలోనే దేవుడు నన్ను ఎలా నడిపించాడు. ఆయన మహాకృపను బట్టి నన్ను ఎంతగా దేవుడు దీవించాడు. ఇన్ని కష్టాల్లోంచి ఇన్ని బాధల్లోంచి ఆ ముగ్గురు చెడు పెట్టినప్పుడు అన్నారు, అయిపోయింది సత్యం పని. నా పేరు అమ్మ నాన్న పెట్టిన పేరు సత్యాన్ని, దేవుళ్ళ పేరు నా పేరు శాంతమ్మ, శాంతి అని పేరు పెట్టారు. ఉదయం సాయంత్రం దేవుడి సన్నిధిగా నడుపుతాను నేను. రాత్రులంతా దేవుడి గుడిలోనే ఉంటాను. ఎక్కడ ఉంటుంది రా శాంతమ్మ అంటే దేవుడి గుడి దగ్గర ఉంటుందంట, అక్కడే దొరుకుతుంది అంట. ఇంటికాడ కనపడకపోతే అక్కడే ఉన్నాడని చెప్తారు. అలాగే నేను ఏ పని చేసినా దేవుడిని అడుగుతాను. అలాగే నాకు దేవుడు ఏ లోటు లేకుండా చేసేటప్పుడు వచ్చి కట్టరాని బట్టలు, మోకాళ్ళు లోతుకుడు, ఒకప్పుడు బట్టలు లేని పరిస్థితి, తినడానికి తిండి లేని పరిస్థితి, చాలా వీనమైన పరిస్థితిలో ఉండేవాడు. కానీ దేవుని తెలుసుకున్న తర్వాత ఆయన పిల్లలు వస్త్రహీనం ఉండడంటే దేవునికి అసహ్యం. మన పిల్లలకు బట్టలు లేకపోతే మనం ఏమవుతామో, పిల్లలు బట్టలు లేవమ్మా, పిల్లలకు బట్టలు లేవమ్మా, అందరి పిల్లలు బాగున్నాయమ్మా, పిల్లలు బట్టలు లేవు చూడాలి మనం అనుకుంటాం కదా. అలాగే మన తండ్రి, మన పరలోక తండ్రి అంట మనం వస్త్రహీనంగా ఉంటే ఆయనకు అసహాయం కలిగి దేవుడు మన బట్టలతోటి భోజనంతో సమృద్ధిగా దీవిస్తాడు. దీవించినప్పుడు అంటే ఈ పెనకి ఎట్టకూడదండి దేవుడి వైపు. అన్ని తినేసి ఏం చేస్తాం, పర్వాలేదులే మన లైఫ్ అనుకుంటాం. అన్ని ఇచ్చినప్పుడు అంటే ఇంకా ఆయనకు దగ్గరగా ఉండి, తండ్రి నాకు బట్టలు ఇచ్చావు, భోజనం ఇచ్చావు తండ్రి, ఆయన మా తిథి మార్చావు తండ్రి, మా రూపాన్ని మార్చావు తండ్రి అని శనసనమైన స్థితించి ఆయన్ని గణపరచాలంట. ఆయన నామాన్ని గణపరిచినప్పుడు చూడు ఇంకా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, ఇంకా మనల్ని బహుగా దీవిస్తాడనమాట. నా సాక్షికున్న నా సహోదరులందరికీ వందనాలు. మరి నా సాక్షిని కూడా మీరు కూడా దేవుని తెలుసుకోండి. తెలుసుకోలేని వాళ్ళు ఉంటే తెలుసుకోవాలని మనం చేసుకుంటున్నాను. తెలుసుకున్న వాళ్ళు ఉంటే దేవుని కొరకు నాయన శ్రమలు వచ్చినా కష్టాలు వచ్చినా ఆయన నీతి కిరీటం పొందుకోవాలంటే మన శ్రమల కొరకు ఎదురు చూడాలి, అపిస్తాం పోలేమంటున్నాడు. నేను పందిపరంగంలో మంచి పోరాడి నా పరువు కడముట్టింది. ఆ నీతి కిరీటం పొందుకుండే వరకు నేను ఎంత మాత్రం వెనకాడని ఎనిదిరి చూడను అంటున్నాడు. అలా మన జీవితంలో కష్టాలు, బాధలు, శ్రమలు ఎన్నో ఎదురవుతూనే ఉంటాయి. వాళ్ళకే వస్తాయి కష్టాలు, మనకే వస్తాయి. వాళ్ళు కాకపోతే తొట్టిల్లి పోతారు. మనం దేవుడు నమ్ముకున్న బిడ్డలం కాబట్టి ఏంటంటే దేవుళ్ళు నిలకడగా నిదానంగా నిబ్బరంగా ఉంటాం. ఎందుకని మనల్ని ఆదుకుని కూడా ఉన్నాడు. అలాగే ప్రార్థన చేసుకుంటాం, అడుగడికి ప్రార్థన చేసుకుంటాం. తండ్రి నువ్వు 10 రోజులు ఉండాలని హాస్పిటల్ ఏం చేశారు, 2 రోజుల్లో పంపించారు. ₹1,00,000 హాస్పిటల్ 10 రూపాయలతో అయిపోతున్నాను. దేవుని చేసే ఆశ్చర్యకార్యాలు అలాంటి నా జీవితంలో అలాగే ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేశాడు దేవుడు. ఆయనకి ఏమిచ్చి కూడా రుణం తీర్చుకోలేదు. నా జీవితాంతమైన శృతించిన వాటికి ఆ దేవాది దేవునికి నేను రుణపడే ఉంటాను. నా సాక్ష్యం నా సహోదరులందరికీ వందనాలు. మరి నా సాక్ష్యం ఇంకా ఉన్నది, ఇంకా రేపు కాదు సోమవారం నాడు చెప్తాను. మరి నా సాక్ష్యం ఇంకా నా జీవితంలో దేవుని చేసిన ఆశ్చర్యకార్యాలు అన్నీ. అలాగే ఈ సాక్ష్యం నా ప్రతి బిడ్డ కూడా దీవించబడాలని, సర్వసృష్టికర్తను తెలుసుకోవాలని మీకు అందరికీ నేను మనం చేసుకుంటున్నాను. అలాగే చివరిగా చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడ నీకు వందనాలు, మహాగండ మంచి దేవుడ, సర్వోన్నత సర్వశక్తి మంత్ర నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మీ ఘనమైన నామానికి వందనాలు. పాల్గొని ఎంతో ప్రయాసపడతండి. సకల జనులకు ఈ సత్య సువార్తను అందించాలో దేవుని పేర్కొనే అలాగని ఒక గురి కలిగి ఉన్నాడు తండ్రి. మీకు వందనాలు ప్రభా. మరి సాక్ష్యం అయితే ఎంతమంది బిడ్డలు అయితే వింటారో తండ్రి, ఎన్న ప్రతి హృదయాన్ని కదిలించండి బాబయ్య. నీకు వందనాలు నాయన, నీకే స్తోత్రాలు. మార్పు లేని మానవుడా, తీర్పు దినాన్ని తాగబడినావు. నీ తీర్పులు అందరూ నీ రాకట వచ్చేటప్పటికి అందరూ రక్షింపబడి ఉండాలి ప్రభా. నీకు వందనాలు. సాయించండి తండ్రి, కనికరించండి. అలా ప్రయాసపడుతున్న బిడ్డను కూడా దీవించండి, ఆశించమని నాయన. ఈయనే ప్రతి బిడ్డ హృదయాన్ని మీరు దర్శించి నాతో మాట్లాడినట్టు వాళ్ళతో మాట్లాడండి ప్రభా. నన్ను దీవించినట్టు వాళ్ళు కూడా దీవించమని అయా నీకు వందనాలు. మీ బంగారు పాదాలు పెట్టుకొని బ్రతిమలాడుకుంటున్నాను ప్రభా. ఎందుకు పలుకురాందని ఈ చిన్న సాక్ష్యం, ఈ దీన ప్రార్థన మీ ప్రాసాన్ని చేర్చుకుని పాప ప్రార్థన ప్రభుత్వాలను తెచ్చిందని ఏసే ఘనమైన ఆమెట్టాలు వేడుకుంటున్నాను తండ్రి. ఆమె వందనాలు.